It's such a joy to be together, worshiping the Lord and to listen to His heart. దేవుని యొక్క హృదయాన్ని వింటూ ఆయన్ని ఆరాధించటము, అందరితో కలిసి సాయంత్రకాలం ఆరాధించటము ఎంత సంతోషకరం. Thank you so much for coming this day. As Bishop said, please continue to come so that can enrich your spiritual life and enrich your vision. బిషప్ అయ్యగారు చెప్పినట్లుగా మీరందరూ వచ్చినందుకు ఒకసారి మీకు వందనాలు. అదేవిధంగా ముందున్నటువంటి దినాలకు కూడా దయచేసి మీరు తప్పకుండా రండి, అనేక మందిని తీసుకురండి. అది మీ ఆత్మీయ జీవితాల్ని ఎంతో ప్రభావభరితముగా ఫలభరితముగా చేస్తుంది. You must understand one thing, what is the meeting called Missions Connect. మిషన్స్ కనెక్ట్ అనేటువంటి యొక్క మాట యొక్క భావము ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. In other meetings, in the gospel meetings, we used to hear what the Lord has done and is doing. మిగిలినటువంటి సభల్లోను సువార్త సభల్లో మనం ఏం వింటామంటే దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఏమి చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం వింటాం. And that we must know, and that is going to benefit us for every need of this world. ఈ లోకములో మన ప్రతి అక్కర నిమిత్తమై అది అంటే దేవుడు మన కొరకు చేసింది, చేస్తూ ఉన్నది మనకు అవసరమై ఉన్నది. But as you come closer to the Lord, అయితే మనము దేవునికి అతి సమీపంగా మనం ఎదిగే కొలది you will start hearing His heart throb. దేవుని యొక్క హృదయ స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది. Many people are very much blessed by Him and they enjoy the presence of the Lord. అనేక మంది దేవుడి యొక్క సన్నిధిని ఆనందిస్తూ ఆయన ఆశీర్వాదాలని ఆస్వాదిస్తూ ఉంటారు. But if you come closer to the Lord, అయితే దేవునికి మనం సమీపంగా ఎదిగే కొలది you will hear His heart's దేవుని యొక్క హృదయ స్పందన వింటాము and His voice. ఆయన యొక్క స్వరాన్ని వింటాము. That is why the Lord is really expecting you to come to Him again and again. కాబట్టి దేవుడు ఆయన సన్నిధికి మనమందరము మరలా 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 సమీపంగా రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. In the Missions Connect meeting, you can understand what I can do for the Lord. మిషన్ కనెక్ట్ అనేటువంటి ఈ యొక్క సభలో మనము దేవుని కొరకు ఏమి చేయాలి అన్న విషయాన్ని ఆలోచిస్తాము. It makes a big difference. అది చాలా వ్యత్యాసమైనది. Of course I enjoy whatever is provided for me as a child of God. దేవుని యొక్క బిడ్డగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని ఆస్వాదించడం, అనుభవించడం మంచిది. But I can understand Him better if I understand what is His desire. దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటి అనేది నాకు అర్థమయ్యే కొలది నేను ఆయనకి ఇష్టడుగా ఎదగగలుగుతాను. In order to explain this, I would like to talk about a small incident which happened in my family. నా యొక్క జీవితంలో లేకపోతే తమిళ్లో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను దీన్ని వివరించడానికి మీకు చెప్పాలనుకుంటున్నాను. I was sharing a little bit about my family in the morning pastors meeting. ఉదయకాలము సేవకుల యొక్క సదస్సులో మా యొక్క కుటుంబాన్ని గురించి, బాల్యాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. And by the mercy of God, me and my wife had 4 children. దేవుని యొక్క దయను బట్టి నాకు నా భార్యకి 4 పిల్లలు దేవుడు అనుగ్రహించారు. And God enabled us to adopt 4 more children. మరి 4 మేము దత్తత తీసుకోవడానికి ప్రభు మాకు కృప చూపించారు. Usually people adopt when they don't have issues. సో వారికి పిల్లలు లేకపోతేనే సర్వసాధారణంగా దత్తత తీసుకోవటం అనేది లోకంలో జరుగుతుంది. But somehow me and my wife decided to have more children. సో నేను నా భార్య ఎలా జరిగిందో తెలియదు కానీ మేము ఎక్కువ పిల్లలు కావాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాము. It's a big story. అది చాలా పెద్ద కథలేండి. But my last 2 children are very small now. Right now they are in the college. ఇప్పుడు కాలేజీలో ఉన్నారు కానీ మేము దత్తత తీసుకున్నప్పుడు మేము దత్తత తీసుకున్న వారిలో ఆఖరి 2 చాలా చిన్న పిల్లలు. My last girl doesn't have one hand. సో మేము దత్తత తీసుకున్నటువంటి పిల్లల్లో చివరి పాప ఎవరైతే ఉందో ఆ పాపకి ఈ యొక్క చేయి కంప్లీట్ గా లేదు. You may be wondering what happened to her. ఏమైంది అని మీరు ఆశ్చర్యపడుతున్నారేమో. On the second day of her birth, the mother put her before the trains. ఆ పాప పుట్టినటువంటి 2వ రోజునే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని రైల్వే ట్రాక్ మీద పడేసింది. And she was placed on the railway track. ఆ రైల్వే ట్రాక్ మీద వాళ్ళ అమ్మగారు అమ్మాయిని పెట్టేసింది. As usual, Indian trains are delayed. సో సర్వసాధారణంగా భారతదేశంలో రైలు లేట్ గా వస్తాయి కదా. Yesterday I came 3 hours late. సో నిన్న 3 గంటలు లేట్ గా వచ్చింది నేను వచ్చే ట్రైన్. And the train was delayed. ఆ యొక్క ట్రైన్ కూడా ఆలస్యంగా నడుస్తా ఉంది. And by then the child rolled down to the bottom.
ఆ యొక్క సమయానికే ఆ పాప ఆ ట్రాక్ మీద నుంచి దొర్లుకుంటూ పక్కకు జారిపడింది. The train left, the mother also left. ఆ రైలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ ఆ పాప మీద వెళ్ళిపోయింది The అనుకొని. 2 days child was near the railway track. 2 రోజుల వయస్సు కలిగినటువంటి ఆ పసికందు ఆ రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంది. 2 stray dogs came and started eating the baby. వీధి కుక్కలు 2 వచ్చి ఆ పాపని తినివేయటం ప్రారంభించినాయి. One dog ate a whole left hand. ఒక కుక్క అయితే ఆమె యొక్క ఎడమ చేయి మొత్తం తినేసింది. Another dog was chewing the toes. ఇంకొక కుక్క వచ్చి ఆ యొక్క బొటన వేలును అవిది నాకుతూ లేకపోతే కొరుకుతూ ఉంది. A poor man came on the way and chased those dogs away ఎవరో ఒక వ్యక్తి ఆ దారిని వెళుతూ ఆ కుక్కలని బయటికి తరిమేశాడు. and put in a dirty towel. ఆ ఒక బాగా మురికిగా ఉన్నటువంటి ఒక టవల్తో ఆ పాపను చుట్టాడు. And the wrapped child was brought to the district headquarters hospital. ఆ యొక్క డిస్ట్రిక్ట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి హాస్పిటల్కి ఆ యొక్క మురికి గుడ్డతో చుట్టబడినటువంటి ఆ కుక్కలు తినేసినటువంటి ఆ పాప తీసుకురాబడింది. And the district headquarters is the constituency of our speaker Meera Kumar. మీరా కుమార్ గారు ఉన్నారే, మన యొక్క అంతకుముందు పనిచేసిన ఎక్స్ స్పీకర్. ఆమె ఏ యొక్క కాన్స్టిట్యున్సీకి చెందిందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అన్నమాట అది. Where from ex-deputy chief prime minister Jagajjeevan Ram won every time. జగజ్జీవన్ రావు గారు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లేసే అది కూడా. But there was no doctor, no nurse, only the ward boy was there. సో ఈ విధంగా స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన కాన్స్టిట్యున్సీ అయినా కానీ ఆ యొక్క హాస్పిటల్లో ఒక డాక్టర్ లేడు, ఒక వార్డ్ నర్స్ తప్ప. The child was wrapped by the bandage cloths. సో ఆ యొక్క పాపకు ఒక బ్యాండేజ్ క్లాత్స్ వేసి చుట్టారు. And no food was given for 2 days. No medicine was administered for 2 days. 2 రోజుల పాటు ఆ పాపకి ఏ ఆహారం ఇవ్వలేదు, ఏ విధమైనటువంటి మందుల వసతి కూడా ఇవ్వలేదు. When my wife came to know, she ran to the hospital, brought the baby to our hospital. సో ఆ సంగతి ఎప్పుడైతే నా భార్యకి తెలిసిందో ఆమె పరుగున వెళ్ళి ఆ పాపని ఆ క్యాంపస్ లో మా హాస్పిటల్కి తీసుకుని వచ్చింది. Only a small bone was hanging here. ఇక్కడ చిన్న ఆ యొక్క ఎముక మాత్రమే అది వేలాడుతూ ఉంది. So our doctors had to operate from here, almost the shoulder. మా యొక్క డాక్టర్స్ ఆ పరిస్థితిని చూసి ఈ యొక్క భుజం అంతా కట్ చేసి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఎదురైంది. Since the child didn't have anything to eat for 4 days and it was not having any flesh at all. ఆ పాప 4 రోజుల పాటు ఏ ఆహారము తినలేదు కాబట్టి ఆ శరీరంలో మాంసం అనేది ఏమీ కనబడనంతగా బక్కచిక్కిపోయింది. And it was an open wound. అదేమో బయటికి ఏ విధమైనటువంటి గాయం కట్టబడకుండా ఓపెన్ గా ఉన్నటువంటి గాయం అది. Seeing this pathetic condition, my wife and few more sisters gathered around the cradle and prayed sincerely. ఆ భయంకరమైన హృదయ విదారక పరిస్థితిని చూసి నా భార్య ఇంకా 4 సహోదరులు ఆ యొక్క ఉయ్యాలపెట్ట చుట్టూ కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. The next day the flesh came and covered the whole thing. సో తర్వాత రోజునే కొంచెం మాంసం వచ్చి ఆ గాయాన్ని పూడ్చివేసింది. And I was away for the ministry. నేను సేవ పరిచర్య నిమిత్తం బయటికి వెళ్ళిపోయాను. My wife called me, we have a baby now. ఇదిగో మనకు ఒక పాప వచ్చింది అని మా యొక్క భార్య ఫోన్ చేసింది. I said at the age of 65 you want to have a baby. 65 సంవత్సరాల వయసులో నీకు ఒక పాప కావాలా అని అడిగాను. And she said come and see. వచ్చి చూడు అని చెప్పింది. When I came back, నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి beautiful one-winged angel was on my bed. ఒక్క రెక్కతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవదూత నాకు కనిపించింది. I took her and kissed her and she became my daughter. సో ఆ పాప నా చేతుల్లోకి తీసుకొని నేను ముద్దాడాను. ఆ పాప నా పాప అయింది. And just before her another 10 months baby was also with us. సో ఆ పాపకు ముందు ఒక 10 నెలల పాప కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. And these two were very active. వీళ్ళిద్దరూ చాలా హుషారుగా యాక్టివ్ గా ఉంటారు. They were always having competition with each other. సో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు వాళ్ళు. Whenever I come from outside, నేను బయట పరిచయ నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు they both will come వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. and started removing my shoes and my socks. నా యొక్క సాక్స్లు నా షూస్ వాళ్ళు తీస్తారనమాట. And they both will come and catch hold of my foot. సో వెంటనే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటారు ఆ సాక్స్లు షూస్ తీయడానికి. And that time the younger one was 3 years old, another one was 4 years old. సో ఆ చిన్న పాప ఏమో 3 సంవత్సరాల వయసు, రెండో పాపకేమో 4 సంవత్సరాల వయసు. And the 4 years old one was
we call monkey and cat, like that they were behaving. సో వాళ్ళిద్దరూ యొక్క ప్రవర్తన బట్టి ఒక ఆమెను కోతిని ఇంకొక ఆమెను పిల్లి అని పిలుస్తాం మేమిద్దరిని. We call them Shekinah and Sharon. షకీనా షారన్ అనేటువంటి వాళ్ళ పేర్లు. And that Shekinah would say, షకీనా చెప్తది, let me take those shoes because you don't have one hand. నీకు ఒక చేయి లేదు కదా కాబట్టి ఆ షూస్ నేను తీస్తానని చెప్తది. Removing the socks you need two hands. ఆ యొక్క షూస్ తీయడానికి రెండు చేతులు కావాలి అంటది. So the elder one should stop the younger one. సో కాబట్టి పెద్ద పాప చిన్న పాపని ఆపుతుంది. The younger one will be waiting there. సో ఆ చిన్న పాప ఎదురు చూస్తా ఉంటుంది. And the elder one will be removing my shoes. సో ఆ పెద్ద పాప వచ్చి ఆ యొక్క షూ తీస్తూ and ఉన్నప్పుడు my socks. సాక్స్లు తీస్తా And ఉన్నప్పుడు when she put the socks inside the shoes, ఆ యొక్క సాక్స్లు ఎప్పుడైతే షూలో పెట్టేసిందో immediately the younger one Sharon will pick up the shoes. He is also my daddy, I must also serve him. సో కాబట్టి వెంటనే ఆ యొక్క షారన్ ఆ షూస్ రెండు పట్టుకొని ఒక చేత్తోటి ఈయన నా యొక్క తండ్రి కూడా కదా అని నేను కూడా ఆయన సేవించాలని షూ మోసుకొని వెళ్తుంది. I used to enjoy that. దాన్ని నేను చూసి ఎంతో ఆస్వాదిస్తాను. Being a child of 3 years old, సో 3 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ కలిగిన తండ్రిగా, not having one arm, ఒకే ఒక చెయ్యి కలిగినటువంటి పాప wanted to show her gratitude by carrying my shoes. చూడండి ఆ చిన్న పాప తండ్రికి ఆమె ఏ విధంగా కృతజ్ఞత చూపించాలని ఆశపడతా ఉందో. In the Christian life, every Christian calling Abba Father. క్రైస్తవ జీవితంలో మనం అందరము అనుదినము అబ్బా తండ్రి నాయనా అని తండ్రిని దేవుని And we పిలుస్తాము. always call Abba, give me. అయితే ఏమని మనం అడుగుతామండి? తండ్రి నాకు ఎప్పుడు ఇస్తావు, ఏమిస్తావు, ఇవ్వు అనే అడుగుతాం. We are not interested what the father need. తండ్రి యొక్క అవసరత ఏంటి అనే దాని మీద What మనం is the దృష్టి father's పెట్టము. need? తండ్రి యొక్క అక్కర ఏంటి? These meetings ఈ యొక్క మీటింగ్ లో are not going to teach what God has done for you. దేవుడు నీ కొరకు ఏం చేశాడు అన్న విషయాన్ని నేను మాట్లాడట్లేదు. It's vice versa. తిరిగి వ్యతిరేకమైనవి What he can do for the మాట్లాడతాం. Lord. మనము దేవుని కొరకు ఏమి చేస్తాం? Somebody rightly said, ఎవరో ఒక ఆయన చెప్పాడు ఇలాగా, it is a strong statement for any church. ప్రతి సంఘానికి కూడా అతి ఎంతో సవాలుతో కూడినటువంటి మాట అది. And we put this slogan in one of the boards of our Bible college also. మా బైబిల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఒక బోర్డ్స్ లో ఒకనొక బోర్డు మీద ఈ మాటలు ఇలా రాసి పెట్టాం కూడా. God is not interested in the seating capacity of your church. God is interested in your sending capacity. ఈ యొక్క సంఘములో ఎంతమంది వచ్చి కూర్చుంటున్నారు అనేటువంటి సంఖ్య మీద దేవుడు ఆసక్తి కలిగి లేడు, కానీ మీ సంఘం నుంచి ఎంతమందిని మీరు మిషనరీగా పంపిస్తున్నటువంటి సంఖ్య మీద దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. We always boost ourselves by we got 1,000 people seated church and 10,000 people. We are so much taking glory on that. సో మా యొక్క చర్చ్ లో 1000 మంది కూర్చోవచ్చండి, 10,000 మంది కూర్చోవచ్చు, అంత పెద్ద చర్చి మాది అని ఎంతమంది వచ్చి కూర్చుంటున్నారో ఆ సంఖ్య మీద మనం అతిశయిస్తూ ఉంటాము. But the man of God said, God is not interested in the seating capacity of your church, but the sending capacity of your church. అయితే ఈ యొక్క దైవజనుడు చెప్తూ ఉన్నాడు, మీ సంఘానికి ఎంతమంది వచ్చి కూర్చుంటారు అన్న సంఖ్య మీద దేవుడు ఆసక్తి కలిగి లేడు, కానీ మీ సంఘము నుండి ఎంతమంది పంపించబడ్డారు అన్న సంఖ్య దేవుడు చూస్తూ ఉన్నాడు. I had the privilege of visiting People's Church in Toronto, Canada many times. అనేక సార్లు నేను టొరంటోలో ఉన్నటువంటి పీపుల్స్ చర్చ్ అనేటువంటి ఆ యొక్క సంఘాన్ని దర్శించే భాగ్యం నాకు దొరికింది. Some of you may be knowing Oswald J. Smith. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుని కొంతమంది మీరు ఎరిగి A ఉండొచ్చు. real man of God. దేవుని యొక్క గొప్ప దైవజనుడు ఆయన. A great missionary statesman. ఆయన గొప్ప మిషనరీ దర్శనం కలిగిన వ్యక్తి. Of course, the 4th generation pastor is there. అక్కడ 4వ తరానికి చెందినటువంటి సేవకుడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. Once I visited the church. ఆ యొక్క చర్చ్ నేను ఒకసారి దర్శించడం జరిగింది. It's almost a big church. చాలా పెద్ద సంఘం అది. And their policy is వాళ్ళ పాలసీ ఏంటంటే 55% for the missions, 45% for the local church. 55% రాబడి మిషనరీ పరిచర్యకి, 45% ఉన్నటువంటి ఆ యొక్క రాబడి అనేది స్థానిక సంఘ పరిచర్య నిమిత్తము. That is practiced by Oswald J. Smith. అది ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడు ప్రారంభించినటువంటి ప్రాక్టీస్ అది. And I was told that they are going to make a big church because their live program is attended by
thousands of people. సో వారు ఆ యొక్క అనేక మంది వేల మంది వచ్చి ఆ యొక్క సంఘములో లైవ్ మీటింగ్ కూర్చుంటారు కాబట్టి పెద్ద చర్చ్ కట్టాలనుకున్నారు. Being an engineer, I would like to see the drawing of the new church complex. నేను ఇంజనీర్ని కదా, వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క డ్రాయింగ్ చేశారు, ఆ యొక్క బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది నేను కూడా చూడాలనుకున్నాను. And I asked the pastor. అక్కడ పాస్టర్ని అడిగాను నేను, Pastor, I am interested to see that big drawing because I am a builder, little bit builder. సో నేను కూడా ఒక బిల్డర్ని, నేను కూడా ఇంజనీర్ చదివాను, ఆ చర్చ్ యొక్క డ్రాయింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా అని అడిగాను. He told me we have scrapped it and threw it in the trash. ఆయన చెప్పాడు వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసి డస్ట్బిన్ లో పడేస్తామని చెప్పాడు. I said, what? ఏంటి? He said, ఆయన అన్నాడు, we had different discussions. మేము అనేక విధాలుగా ఆలోచించాము. And there was a question asked in one of our discussions. మా యొక్క ఆ యొక్క మాటల్లో లేకపోతే ఆ డిస్కషన్ లో ఒక ప్రశ్న అడిగాడు. That time we were supporting 450 missionaries. ఆ యొక్క టైంలోనే 450 మంది మిషనరీలను మా సంఘం నుంచి మేము సపోర్ట్ In చేస్తున్నాం. various places, nations. అనేక దేశాలలో ఉన్న మిషనరీస్. But when the question was asked, ఒక ప్రశ్న ఇలా అడిగినప్పుడు, how much we are going to curtail the missions operation. సో ఈ యొక్క పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టాలి కాబట్టి మనము మిషనరీ పరిచర్య కొరకై వెచ్చిస్తున్నటువంటి దాంట్లో ఎంత మనము కట్ చేస్తాము అనే ప్రశ్న ఆయన అడిగాడు. The treasurer said we have to cut 50%, we'll make the missionary number to 230. 450 నుంచి 230కి మిషనరీ లేక సపోర్ట్ సంఖ్య మనం తగ్గించాలి అని 50% మనం కట్ చేస్తామని కోశాధికారి చెప్పాడు. Immediately the whole committee with one voice they said, scrap that project, we will stick on with God's hand. వెంటనే ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏక కంఠముతో చెప్పిన మాట ఏంటంటే దాన్ని ముక్కలుగా చేసి డస్ట్బిన్ లో పడేయండి అని చెప్పారు. So we torn that drawing and put it in the trash. దాన్ని ముక్కలుగా చేసి డస్ట్బిన్ లో పడేసాం. This is the heart of a mission. ఇది మిషనరీ యొక్క హృదయం అంటే. In order to remind you, I would like to put a small Hindi chorus in your heart. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఒక చిన్న హిందీ కోరస్ నేను జ్ఞాపకం చేస్తాను. Very simple. చాలా సింపుల్ అది. And here everybody knows and everybody speaks Hindi. ఇక్కడ చాలా మందికి హిందీ తెలుసు, చాలా మంది హిందీ మాట్లాడతారు And కూడా. the tune is also a very old tune. సో దాని యొక్క రాగం కూడా చాలా పాత రాగమే. And you can learn with me. నాతో కలిసి మీరు కూడా నేర్చుకొని పాడొచ్చు. Repeat after me. నాతో తర్వాత మీరు రిపీట్ చేయండి. Yesu aya. యేసు ప్రభు వచ్చారు. Yesu aya. యేసు ఆయా. When I said that in Tamil Nadu, they said, Yesu is not a nurse even, only an aya. యేసు ఆయా అంటే యేసు ప్రభు కనీసం నర్సు కూడా కాదా, ఆయన ఆయానా అని వాళ్ళు అన్నారట. And then I said, Mujhe paya. ఆయన నన్ను పంపించాడు, ముజే పాయా. And they said, paya is a chicken paya or mutton paya. వాళ్ళు పాయా అన్న మాట వినగానే పాయా చికెనా మటన్ పాయా ఏ పాయా అని అడిగారు. But anyway, you listen to me and then repeat after me. సో విని తర్వాత నాతో కలిసి మీరు చెప్పండి. Yesu aya. యేసు ఆయా. Mujhe paya. ముజే పాయా. Jeevan diya. జీవన్ దియా. This much everybody knows. ఈ విషయం ఇంతవరకు అందరికి వచ్చింది కదా. Jesus came, we celebrated that last month. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ విషయాన్ని మనం గడిచిన నెలలో మనం అందరం సెలబ్రేట్ And he చేసుకున్నాం. found me. ఆయన నన్ను వెతికి కనుగొన్నాడు. On what condition? ఏ పరిస్థితుల్లో? Go back home and read the 16th chapter of Ezekiel. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం వెళ్ళి చదవండి. I am not going to read everything. ప్రతిదీ కూడా నేను చదవట్లేదు. But if you read in Telugu, the 3rd, 4th and 5th verse, 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే కాబట్టి అని ఆ యొక్క 16వ అధ్యాయం 6వ వచనం you మనం can చూస్తాము. understand the condition of you and me. ఇదిగో ఆ యొక్క పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో నీవు నేను మనము ఉండినామో ఇక్కడ చూస్తాము. My brother Abhishek will read that. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైతివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభప్రదమగు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవడునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడి వాడునో లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే 6th words also. 6వ వచనం కూడా అయితే
నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. This was our condition. ఇది మన యొక్క పరిస్థితి. This was our condition. ఇది మన యొక్క పరిస్థితి. Yeah, exactly like my lost daughter, she was thrown by the own mother. తన యొక్క సొంత తల్లి ఆ యొక్క చిన్న బిడ్డను రైల్వే ట్రాక్ మీద పడేసిందే ఆ విధమైన పరిస్థితి. She was in the blood. ఆ రక్తముతో ఉన్నది ఆ పాప. And nobody was taking care. ఎవరు కూడా ఆ పాపను పట్టించుకునేవారు లేరు. Nobody pitied over that little baby. ఆ పాప మీద జాలి చూపించేవాడు కూడా ఎవడు లేరు. Sir, if you turn back and see, that was your condition, my condition. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూసినట్లయితే నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఒకప్పుడు అలాగే ఉండింది. And we had lot of sin covering us. ఇదిగో అనేక రకాలైనటువంటి పాపము మన చుట్టూ చుట్టబడిన వారుగా మనం We ఉన్నాము. were not, we were not treated by people. ఇదిగో అనేక మంది మనల్ని చక్కగా చూడబడినటువంటి భాగ్యం మనకు లేకపోయింది. In that condition, the Lord found us. అలాంటి పరిస్థితిలో ఆయన మనల్ని కనుగొన్నాడు. When He found us, ఆయన కనుగొన్నప్పుడు He gave us the life. ఆయన మనకు జీవమునిచ్చాడు. And the next word, 7th word says, 7వ వచనం చెప్తా ఉంది, I said unto you, నేను నీకు సెలవిచ్చాను, come on, live. బ్రతుకు అని సెలవిచ్చాను. My dear people, ప్రియమైనటువంటి వారులారా, when He gave me life, ఆయన నాకు జీవం ఇచ్చినప్పుడు and a life started, a new life started. నూతనమైన జీవితం నాలో ప్రారంభమైంది. But what for? దేని కొరకు ఆ నూతన జీవితం? 1 John 5th chapter verse 12 says, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తా ఉంది, if you don't have the Son of God, you are lifeless. దేవుని కుమారుని దేవుని కుమారుని ఎవరైతే కలిగి ఉండలేదో వాడు జీవము లేనివాడు. If you are having Jesus, you are alive, you are a man and a woman. దేవుని యేసు క్రీస్తు ప్రభువుని కలిగిన వాడు జీవము కలిగినటువంటి వాడు. Otherwise you are a dead man. లేకపోయినట్లయితే నువ్వు మృతుడవే. Jesus gave me life. యేసు క్రీస్తు ప్రభువు నాకు జీవాన్ని ఇచ్చాడు. But it doesn't stop there. అయితే అక్కడతో ఆగలేదు. This little chorus goes further. ఈ యొక్క కోరస్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, యేసు ఆయా ముझे పాయా జీవన్ దియా కామ్ మే లాయా. ఆ యేసు ప్రభువారు వచ్చారు, నన్ను కనుగొన్నారు, నాకు నూతన జీవాన్ని ఇచ్చారు. Am I worthy to serve God? ఇదిగో ఆయన నన్ను పనిలో పెట్టాడు, ఆ పనికి నేను యోగ్యుడినా? All the big learned man confessed, a baby born as an immature, even to me Jesus revealed Himself. సో ఇదిగో ఒక నెల నిండినటువంటి బాబుగా పుట్టినటువంటి నాలాంటి వారికి సైతము ఆయన నన్ను వెతికి కనుగొని ఆయన పనినిచ్చాడు. I am not worthy to serve great God. ఆ గొప్ప దేవుని సేవించడానికి నేను యోగ్యుని కాదు. You are not worthy to be His servant. ఆయన దాసుడుగా దాసురాలుగా ఉండడానికి నీవు యోగ్యుడు కాదు. You are not worthy to be His child. ఆయన బిడ్డగా ఉండడానికి కూడా మనం అర్హులము కాదు. But still He made me His servant and the child. ఆయనను ఆయన నన్ను తన దాసునిగా తన కుమారునిగా ఆయన అంగీకరించాడు. I am so grateful that I am called as a servant of the living God. సజీవుడైన జీవముగల దేవుని సేవకుడును అని చెప్పుకోవడానికి ఆనందిస్తాను. I remember one interesting incident. ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. We are having different homes in different places. అనేకమైన ప్లేసెస్ లో గృహాలు ఉన్నాయి మాకు. And in one home there were 20 children. ఆ యొక్క చిన్న పిల్లల యొక్క హోమ్స్, దాంట్లో ఒక హోమ్ లో 20 మంది పిల్లలు ఉన్నారు. The pastor and his wife were taking care of them. ఒక పాస్టర్ గారు తన యొక్క భార్య ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. And when they were taking care of these little ones, 20 orphan children, ఆ అనాథలైనటువంటి 20 మంది పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా, it is a very interesting incident. అది చాలా విచిత్రమైనటువంటి ఆశ్చర్యచకితమైన సంఘటన అది. The pastor's wife, who was cooking food for these children, had to go to down south for some urgent work. సో వారికి ఆహారం వండి పెట్టేటటువంటి పాస్టర్ గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఏదో అర్జెంట్ పని పడటం వలన ఆమె దక్షిణ ప్రాంతం అంటే డౌన్ సౌత్ కు వెళ్ళవలసి వచ్చింది. The pastor was having lot of job. పాస్టర్ గారికి ఏమో ఎక్కువ పని ఉంది. And one cook was there. అక్కడ వంట వండి పెట్టేటువంటి ఒక కుక్ ఉన్నారు. And the pastor was worried what to do. ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరు వండి పెడతారు, ఏంటి, పట్టించుకునే వాళ్ళు ఎవరని ఆయన చింతిస్తా ఉన్నారు. All of a sudden the cook came to the pastor. సో ఆ కుక్ గారు వంట వండి ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, somebody died in my family, I must go. మా ఇంట్లో ఎవరో చనిపోయారండి కాబట్టి నేను అర్జెంట్ గా వెళ్ళిపోవాలన్నాడు. And the pastor was alarmed. ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. Who will cook the food for the children? ఈ పిల్లలకి ఆహారం ఎవరు వండుతారు?
But that fellow didn't stay, he ran. సో ఆ మాట చెప్పాడు, ఒక్క క్షణం కూడా ఆకుండా ఆయన పారిపోయాడు. The pastor was sitting in a chair and thinking, Lord, what would happen? ఆ పాస్టర్ గారి చైర్ లో కూర్చొని ఆలోచిస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు ఈ పిల్లల సంగతి ఏంటి? Please provide somebody. ఇదిగో ఎవరినైనా పంపించు ప్రభువా. Within half an hour, ఇదిగో ఒక అరగంటలోనే one fellow came and said, Sir, can I get some job? ఒక ఆయన వచ్చి అడిగాడు, అయ్యా నాకు ఏదైనా పనిస్తారా అని అడిగాడు. He said, I didn't eat anything for 2 days. 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదండి, ఏదైనా పనిస్తారా అని అడిగాడు. Give any job I will do. ఏ పని ఇచ్చినా చేస్తానండి. The pastor thought that definitely God has sent the angel to cook food for these fellows. సో పాస్టర్ గారు అనుకున్నారు, ఇప్పుడు దేవదూతను దేవుడు పంపించాడు ఈ పిల్లలకి ఆహారం వండడానికి అనుకున్నాడు. And he asked the man, ఆయన అడిగాడు, do you know how to cook? వంట వండడం వచ్చా నీకు? He said, I manage. ఎలాగోలాగా మేనేజ్ చేస్తానండి అన్నాడు. Let me check whether you can cook or not. సరే నువ్వు అసలు వండగలవో లేదు నేను పరీక్షిస్తాను He అన్నాడు. gave 2.5 kilos of rice 2.5 కేజీల ఆ యొక్క బియ్యం ఇచ్చాడు. and told the fellow, ఆ వ్యక్తి చెప్పాడు, children are small, చిన్నపిల్లలు వీళ్ళు, very tender. చాలా చిన్నపిల్లలు, Whatever you do, you must do it very cleanly. చాలా క్లీన్ గా అంటే పరిశుభ్రంగా నువ్వు చేయాలి అని చెప్పాడు. And then only the children will be safe. అప్పుడే ఈ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, జబ్బు పడకుండా. And he showed the కిచెన్ చూపించాడు. he showed the hand pump, అక్కడ ఉన్నటువంటి పంపు చూపించాడు వాటర్ కోసం. and he gave the vessels. అక్కడ ఉన్నటువంటి పాత్రలన్నీ ఇచ్చాడు. And pastor was preparing himself for the next day fasting prayer. తర్వాత రోజు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన కొరకు ఈయన సిద్ధపడుతున్నాడు. And this fellow went. ఈయన వెళ్ళాడు. 1 hour, 1 గంట అయింది, 1.5 hours. గంటన్నర అయిపోయింది. He didn't turn up. ఏమి లేదు అక్కడ. Pastor thought that fellow ran away with the rice. ఖచ్చితంగా రైస్ పట్టుకొని వీడు పారిపోయి ఉంటాడేమో అనుకున్నాడు. He went to see that fellow. వెళ్ళి అక్కడ అతను ఉన్నాడా లేదో చూడాలనుకున్నాడు. But that fellow was still cleaning the rice. ఆ వ్యక్తి ఇంకా రైస్ శుభ్రం చేస్తూనే ఉన్నాడు. And he was shocked. ఆశ్చర్యం వేసింది ఈయనకి. You only said do everything, very very clean. You must clean environment, you must keep. పాస్టర్ గారు మీరే కదండి చెప్పారు ఏది చేసినా పరిశుభ్రంగా చేయాలని చెప్పారు కదా. In order to clean the rice, I put surf powder and started cleaning. ఆ యొక్క రైస్ ని క్లీన్ చేయడానికి దాంట్లో సర్ఫ్ పౌడర్ వేసి దాన్ని క్లీన్ చేస్తున్నాను. I am not telling a story, I am telling the real thing happened. ఇదిగో నేనేమి కథలు చెప్పట్లేదండి, జరిగినటువంటి విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. Foaming and said this fellow was washing and cleaning the rice. సో వాటర్ పోసే కొలది నురగొస్తా ఉంది, ఇంకా నురగొస్తా ఉంది, ఇంకా కడుగుతున్నాడు, నురగొస్తా ఉంది. What would you think about this fellow? చూడండి ఇట్లాంటి వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటారు? Hello, చెప్పండి. you will say did he have the brain or not? మీరేమనుకుంటున్నారు? కనీసం వాడికి అసలు బుర్ర ఉందా అనుకుంటున్నారు కదా. Somehow that day went by. సరే ఏదో ఒక విధంగా ఆ రోజు గడిచిపోయింది. Next day the fasting prayer. తర్వాత రోజు ఉపవాస ప్రార్థన. This fellow never attended a gospel meeting. ఎప్పుడు కూడా తను సువార్త సభకి ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. He was not attending the meeting even. ఒక్క మీటింగ్ కూడా ఎప్పుడు వెళ్ళిన వ్యక్తి But at కాదు. the end of the meeting, అయితే మీటింగ్ అయిన తర్వాత he finished his work and he was sitting at the back. సో పనంతా అవగొట్టుకొని వెనక కూర్చొని ఎదురు చూస్తున్నాడు. People were coming with the demon possessed people were there, and pastor said, in the name of Jesus, go. అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడికి వస్తా ఉన్నారు. పాస్టర్ గారు యేసు నామములో పోమనగానే దయ్యాలు విడిచి వెళ్తున్నాయి. This fellow was watching this pastor. ఈ విషయాలన్నీ కూడా పాస్టర్ గారు దయ్యాలను వెలగొట్టమో అవి చూస్తా ఉన్నాడు. People come with the demon possessed condition and hit by saying Jesus, this they are delivered. సో ఈ విధంగా దయ్యాలు పట్టిన వాళ్ళు అనేక మంది వస్తా ఉన్నారు. ఆయన యేసు నామములో ప్రార్థన చేయగానే దయ్యాలు విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. The church was just behind the government hospital. ఆ చర్చి గవర్నమెంట్ ఆ యొక్క హాస్పిటల్ పక్కనే ఉంది. There was a small compound wall. దాని వెనకే ఉంది, దాని వెనక ఒక కాంపౌండ్ హాల్ ఉంది. Next day it was Saturday. తర్వాత రోజు శనివారం. And this fellow thought, let me try that, whether the name of Jesus works in me and through me. సో అనుకున్నాడంట వీడు, యేసు నామము అనేది నేను ఉచ్చరించే పని చేస్తుందా లేదా పరీక్షిద్దాము అని సాటర్డే అనుకున్నాడట. If that mantra can work in him, through him, why not me? ఆ మంత్రము ఆయన ద్వారా పని చేస్తే నా ద్వారా ఎందుకు పని చేయదు అనుకున్నాడట. And he finished his job by 10 o'clock. 10 గంటలకే పని అంతా ముగించేశాడు. Jumped over the wall. ఆ యొక్క గోడ దూకేశాడు. Immediately there was a TB ward. అక్కడ టీబీ పేషెంట్స్ ఉండేటటువంటి వార్డు ఉంది. And there was only one patient. అక్కడ ఒకే ఒక రోగి ఉన్నాడు, టీబీ రోగి. He was having 6 tubes. ఆయనకి 6 ట్యూబ్లు పెట్టేస్తున్నాయి. He was in a very pathetic condition. చాలా దయనీయమైన పరిస్థితులు అక్కడ పడి ఉన్నాడు. And he went in, no nurse, no doctor. That is usual in Bihar. సో బీహార్ లో హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఎవరు ఉండరులేండి. ఈయన వెళ్ళినప్పుడు కూడా ఎవరు లేరు. And that fellow almost in unconscious stage. ఆ వ్యక్తి ఇక ఎక్కడక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నాడు అక్కడ.
This fellow went nearer him ఆ దగ్గరికి వెళ్ళాడు. and touched his hand. In the name of Jesus, get up! సో యేసు నామములో లే అని చెప్పాడు. This fellow got life and started running with all the 6 tubes. ఈ వ్యక్తి ఒక్కసారి లేచి ఆ ఒంటికి చుట్టబడినటువంటి ఆ 6 ట్యూబులతోటే పరిగెత్తడం ప్రారంభించాడు. Then many people came. అనేక మంది వచ్చారు. And that fellow said, I am healed, I am healed, I am ఓ healed. నేను స్వస్థపరచబడ్డాను అని వాడు గంతులేస్తా ఉన్నాడు. And seeing the grace upon this fellow, ఈ వ్యక్తి పట్ల దేవుడు చూపించిన కృపను అనేక we మంది brought చూసి him to the Bible school and he established now 6 churches in Bihar. సో ఆ వ్యక్తికి దేవుడిచ్చిన కృపను చూసినప్పుడు ఆయన బైబిల్ కాలేజీకి తీసుకొచ్చాము. అతని ద్వారా 6 సంఘాలు I కట్టబడ్డాయి. am not sharing this for you to clap. నేను చప్పట్లు కొట్టడానికి ఈ విషయాలు చెప్పట్లేదండి. You turn to your neighbor and ask. మీ పక్కనున్న వారి చేయి పట్టుకుని అడగండి. If a person who washes the rice with the surf, if he can be used to establish 6 churches, what about you, sir? రైస్ ని సర్ఫ్ వేసి నీళ్ళతో కడిగేటటువంటి వ్యక్తి ద్వారానే దేవుడు 6 సంఘాలు కట్టగలిగితే మరి దేవుడు నిన్నెలాగో ఆడుకోగలడండి. Just ask your neighbor. అడగండి మీ పక్కన వ్యక్తిని What అడగండి. you have done for the Lord. అడగండి మీ పక్కన వారిని. If a brainless man can be trained and he can do the job. ఆ విధంగా బుర్రలేని పని చేసినటువంటి అలాంటి వ్యక్తి ట్రైనింగ్ పొందిన తర్వాత అంత గొప్ప పరిచర్య That is చేయగలిగితే why I will make you to sing Yeshua కాబట్టి మీరు Mujhe పాడండి. paya Jeevan diya kam milaya. యేసు ప్రభువారు వచ్చారు, నన్ను కనుగొన్నారు, నాకు జీవాన్ని ఇచ్చారు, పనిని అప్పగించారు. Shall we all sing together? అందరూ కలిసి పాడదామా? यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया come on यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया this side people यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया this side people यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया हालेलुया 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 lifting up 2 hands, both the hands. Hallelujah. 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 यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया यीशु आया मुझे पाया जीवन दिया कम मिलाया. Give a big clap unto the Lord. Yes, sir. It is God's intention that everybody in the body of Christ must be active. క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా తను క్రియాశీలకముగా యాక్టివ్గా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పము. When God called you and me, దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు my Bible says in 1 Corinthians 12th chapter verse 13, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము బైబిల్ చెప్తా ఉంది, we are inducted into the body of Christ. మనమందరము క్రీస్తు ప్రభు యొక్క శరీరములోనికి Everybody చొప్పించబడ్డాము. is a member.
మనమందరము కూడా సభ్యులమే. Everybody has got a work. మనందరికీ కూడా ఒక పని ఉన్నది. That is God's plan and God's design. అది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశమైనది. Is there any member of our body without a work? మన యొక్క శరీరములో ఏ అవయవముకైనా సరే ఏ పని లేకుండా ఖాళీగా ఉందా? I may not be a big brain. నేను ఒక మెదడు లాంటి, బ్రెయిన్ లాంటి గొప్ప వ్యక్తిని కాకపోవచ్చు. Or even I may not be a hand. నేను ఒక చెయ్యిని కాకపోవచ్చు. But I can be a little finger. నేను ఒక చిన్న చిటికెన వేలుగా I ఉండొచ్చు. need this little finger to set right my itching ear. ఈ చిన్న చిటికెన వేలుతోటి నా యొక్క చెవులు, లేకపోతే ఆ యొక్క దురద పుట్టే చెవులు నేను సెట్ చేసుకోవడానికి చిన్న వేలు కావాలి కదా. This is big and have authority when you put your stamp. ఇది చాలా పెద్దది లేండి, దీని స్టాంప్ వేయడానికి అధికారం కలిగింది. But it cannot go. కానీ ఈ పెద్దది లోపలికి వెళ్ళదు కదా. I need the little finger. కానీ ఈ చిన్న చిటికెన వేలే కావాలి. If you have a little finger in your church, come on, at least take away the itching. ఇదిగో ఇక సంఘములో చిన్న చిటికెన వేలులాగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా? నిజమే, ఆ యొక్క చెవుల యొక్క దురద You have a job in the body of Christ. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో నీకు ఒక పని ఉంది. I want to show you from a pathetic life of a man who became a hero. ఇదిగో ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఒక అద్భుతమైన హీరో అయ్యాడో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Go back home and read 11th chapter of Judges. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదవండి. And here is a man whose story is exemplary. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క జీవితము మార్గదర్శకము, మనకి ఆదర్శపాయమైనది. Judges 11th chapter verse 1. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. And there is a man called Jephthah. గిలాదు వాడైన యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was a mighty man by birth. పరాక్రమ గల బలాఢ్యుడు ఆయన పుట్టుకతోనే. On birth itself he is strong. ఆయన పుట్టుకతోనే ఎంతో పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. He was known as a mighty man of valor. ఎంతో పరాక్రమ గల బలాఢ్యుడిగా అనేక మంది చేత గుర్తింపు పొందాడు. But the problem is, కానీ సమస్య ఏంటంటే he was a son of a harlot or a prostitute. అతడు ఒక వేశ్య కుమారుడు. Listen, వినండి. Jephthah's father committed fornication or adultery with somebody. ఇదిలో ఈ యొక్క వ్యక్తి యొక్క తండ్రి వేరే ఒకరితో వ్యభిచార కార్యంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. His story is here. ఇదిగో ఇతని యొక్క కథ, ఈ స్టోరీ ఇలా ఉన్నది. A son of a prostitute is recorded here and he became the judges over his God's people. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద ఒక న్యాయాధిపతిగా నిర్ణయించబడినటువంటి యొక్క వ్యక్తి యొక్క స్టోరీ ఏంటంటే అతడు ఒక వేశ్యకు పుట్టినవాడు. Even though he had mighty talents, but he was known as a prostitute child. అతడికి ఎంతో బలం ఉన్నప్పటికీ, తలాంతులు ఉన్నప్పటికీ కూడా అతడు ఒక వేశ్య కుమారుడిగా పరిగణించబడ్డాడు. My dear people of God, దేవుని ప్రజలారా, we are working with prostitutes children. ఇదిగో ఆ యొక్క వేశ్య లేకపోతే వ్యభిచారం వల్ల పుట్టినటువంటి అనేక మంది పిల్లలతో మధ్యమై పనిచేస్తున్నాము. In GEMS we are taking care of 800 prostitutes children born to the prostitutes. ఈ యొక్క వేశ్యలకు పుట్టినటువంటి 800 మంది పిల్లలని జెమ్స్ పరిచర్యలో వారికి మేము సహాయం చేస్తున్నాము. They are prostitutes for the past 15 generation. 15 తరాల నుంచి వారందరూ కూడా వేశ్యావృత్తి చేసేవారే. Every child has got a big story. ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాన్ని కదిలిస్తే ఒక స్టోరీ ఉన్నది. I'm not going to talk about them. వాటన్నిటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. I know how the prostitutes children will be treated in the society. సమాజంలో వేశ్య యొక్క పిల్లలు ఏ విధంగా పరిగణించబడతారో నాకు తెలుసు. This man was born strong. ఇతడు చాలా బలాఢ్యుడిగా పుట్టాడు. He was mighty. ఎంతో పరాక్రమ గలవాడు. He was like a warrior. అతడు ఒక వీరుడుగా ఉన్నాడు. The Lord invested in him his valor and power. దేవుడు ఆయనలో ఆ విధమైన పరాక్రమను, ఆయన బలాన్ని ఉంచాడు. But the only problem, he was a son of a prostitute. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అతడు ఒక వేశ్య కుమారుడు. If you read this chapter, ఆ యొక్క అధ్యాయం అంతా మీరు you చదివినట్లయితే can come across one thing there. అక్కడ మీకు ఒక విషయం మీకు అర్థమవుతుంది. Jephthah's father had a real official wife. యెఫ్తా యొక్క తండ్రికి ఆయన వివాహము చేసుకున్నటువంటి భార్య ఉంది. And she gave birth to many children. ఆ యొక్క భార్య ద్వారా ఇతడు అనేక మంది పిల్లలను కన్నాడు. In spite of that, దానికి ఉన్నా సరే that man went with the prostitute. ఈ వ్యక్తి ఒక వేశ్యతో వెళ్ళాడు.
And when the prostitutes bore a child for this fellow, ఇదిగో ఇతడు ఆ వేశ్యతో వెళ్ళటం వలన ఆ వేశ్య ఒక కుమారుని కన్నది. he kept that boy also with him. ఆ యొక్క బాలుడిని కూడా, ఆ అబ్బాయిని కూడా ఆమె దాంతో But the పెంచుకుంది. other brothers, they didn't like him. సో అయితే తన భార్యకు పుట్టినటువంటి మిగిలినటువంటి సహోదరులు ఇతని అంగీకరించలేదు. They started hating him. అతన్ని అసహించుకోవటం ప్రారంభించారు. Again and again they think, you are a son of a prostitute. ఓ పదే పదే వదిగో నువ్వు వేశ్య కుమారుడివి, వేశ్య కుమారుడు అని చెప్పేవాళ్ళు. And it was not his fault. అది అతని యొక్క సమస్య కాదు కదా. It was not the fault of Jephthah. అది యెఫ్తా యొక్క సమస్య కాదు. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. It was the fault of his father. ఇది యెఫ్తా యొక్క తండ్రి యొక్క పొరపాటు లేకపోతే ప్రాబ్లం అది. But my Bible says, కానీ బైబిల్ చెప్తా ఉంది, the other sons, they just kicked him out of the house. ఇదిగో మిగిలినటువంటి ఆ యొక్క సహోదరులు ఈ యెఫ్తాని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. And they said, you will not inherit anything from our father's house. మా యొక్క తండ్రి యొక్క స్వాస్థ్యంలోనిది ఏది కూడా చిల్లిగా కూడా నీకు He దొరకదని was చెప్పారు. treated badly. ఎంతో ఆ విధముగా అసహ్యముగా అతడు ట్రీట్ చేయబడ్డాడు. Whenever a child is admitted in our projects, in our projects that is called Rahab projects, రాహాబ్ అనేటువంటి యొక్క ప్రాజెక్ట్ లో ఎవరైనా సరే వేశ్యకు పుట్టినటువంటి క్రొత్త బిడ్డ వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు, we all know they were born to a prostitute. ఆ రాహాబు ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు ఆ పాపని ఆ బాబుని అంటేనే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వేశ్యకు పుట్టినవారు. Almost everybody, they never knew their father's name. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా వాళ్ళ తండ్రి పేరు ఎవరికి తెలియదు. At least this fellow knows the name of the father. కనీసం యెఫ్తాకి వాళ్ళ తండ్రి పేరు తెలుసు. And once we took the first time, we took 36 children. మొట్టమొదటిసారిగా ఈ రాహాబు ప్రాజెక్ట్ లోనికి 36 మంది పిల్లల్ని మేము తీసుకున్నాం. Without their knowledge, we checked their blood. వారికి తెలియకుండానే వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేశాము. We were shocked to see out of 26 children were having HIV positive. మాకు ఆశ్చర్యం వేసిన సంగతి ఏంటో తెలుసా, ఆ 36 మంది పిల్లల్లో 26 మంది పిల్లలకి HIV I పాజిటివ్. want to tell you, నేను చెప్తా ఉన్నాను వినండి. that shocked us. అది మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేసింది. Somehow that news leaked out through to the media. ఆ యొక్క వార్త ఏ విధంగా వెళ్ళిందో తెలియదు కానీ మీడియాకి వెళ్ళిపోయింది. I was in my office. నేను ఆఫీస్ లో ఉన్నాను ఆ టైంలో. The media fellows came. ఆ యొక్క మీడియా వాళ్ళు వచ్చారు. From NDTV, DD and everything. ఎన్డీటీవీ వాళ్ళు, డిడిటి, దూరదర్శన్ వాళ్ళు అందరూ వచ్చారు. I had to fight with them. వారితో నేను పోరాడాల్సి వచ్చింది. I said, I will not allow you to report this in your TV channel. ఇదిగో ఈ విషయాలు ఏవి కూడా మీరు మీ టీవీ ఛానల్లో రికార్డ్ చేయడానికి నేను అనుమతించనని చెప్పాను. I was fighting with those Doordarshan fellows and NDTV fellows. ఆ యొక్క ఎన్డీటీవీ తర్వాత దూరదర్శన్ వాళ్ళతోటి నేను ఆ విధంగా ఫైట్ చేయాల్సి వచ్చింది. By showing the faces of these children. ఈ యొక్క పిల్లల యొక్క ముఖాలను చూపించడం By ద్వారా, sharing their story to the world. ఇదిగో ఈ యొక్క లోకానికి వీళ్ళ యొక్క పరిస్థితి నేను చూపించడం You ఇష్టం are లేదు. going to destroy the lives of these children. ఎందుకంటే ఒకవేళ అది బయటికి వెళ్ళిందంటే మాత్రం వీళ్ళ I జీవితాలు said, I will సర్వనాశనం not అయిపోతాయి. allow you to publish anything. కాబట్టి ఈ విషయాలు ఏది కూడా మీరు ప్రసారం చేయడానికి వీల్లేదని And చెప్పాను. I had to argue with them for 90 minutes. 90 నిమిషాల పాటు వాళ్ళతో నేను ఈ విధంగా వాదించాల్సి వచ్చింది. I said, you are doing to make money. మీరు ఇవన్నీ కూడా డబ్బు కోసం చేస్తున్నారు. We are here to make their lives. ఈ రోజు మేము ఇదంతా చేస్తున్న వాళ్ళ జీవితాలను కట్టడానికి. At last they didn't do it. చివరికి వాళ్ళు అది చేయలేదు. Why I am sharing this? ఎందుకు ఈ విషయాలు చెప్తా The ఉన్నారు? prostitute children, it was not their fault. సో ఈ యొక్క వేశ్యకు పుట్టినటువంటి ఈ పిల్లలు యొక్క వేశ్య వృత్తిలో పుట్టినటువంటి ఈ పిల్లలకి ఆ సమస్య వాళ్ళది కాదు. My dear people of God, దేవుని ప్రజలారా వినండి. how we see a child. ఇదిగో మన పిల్లల్ని ఎలా చూస్తాము? When you see a child మీ పిల్లల్ని మీరు చూసినప్పుడు, begging on the road, ఇదిగో రోడ్డు మీద పిల్లలు or అడుక్కోవడం having some చూసినప్పుడు, HIV positive disease, HIV పాజిటివ్ రోగముతోటి రోడ్ల మీద అడుక్కోవడం How will you చూసినప్పుడు treat? ఏ విధంగా వాళ్ళని చూస్తారు, మీరు ట్రీట్ చేస్తారు? because it is not the fault of the child at all. ఇదిగో ఆ బిడ్డ యొక్క ప్రాబ్లం సమస్య కాదు కదా అది. I am always wondering by reading the 9th chapter of John. యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తా ఉంటుంది. If you turn with me in the 9th chapter of John, యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే Jesus was traveling. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తా ఉన్నారు. And let him read 1, 2, 3. 1, 2, 3 వచనాలు మనం చూద్దాము. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒకడు మనుష్యుడు ఆయన కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. See the second verse.
రెండవ వచనాన్ని చూడండి. The disciples were asking Jesus. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే ప్రభువును అడుగుతున్నారు. It's not the enemies of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి శత్రువులు కాదు అడుగుతుంది. It's not the Pharisees asking this. పరిసయ్యులు కాదు అడుగుతుంది ఇది. The disciples who saw miracles after miracles. అద్భుతం తర్వాత అద్భుతం ఆశ్చర్యకరాలు చూసిన శిష్యులు. The disciples saw him performing many mighty miracles, even raising a dead young man. ఇదిగో ఆ యొక్క చనిపోయిన వారిని తిరిగి లేపటము, ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ప్రభువు చేయటము చూసినటువంటి శిష్యులు అడుగుతున్నారు ఈ మాట. Those disciples are asking. ఆ శిష్యులు అడుగుతున్నారు What they should have done? ఏమి చేసి ఉండవలసింది? Lord, have mercy on this fellow. అయ్యా ఇదిగో వీరి పట్ల దయ చూపించు అని అడగాలి కదా. He was born blind. అయ్యా పుట్టు గుడ్డివాడిగా పుట్టాడు వీడు. But what was the query of these disciples? ఆ విధంగా అడగడానికి బదులు చెప్పడానికి బదులు వీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి? They started researching. ఇదిగో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ. Master, యజమానుడా, who did sin? ఎవరి పాపమును బట్టి ఇది జరిగింది? Okay, I can understand if they ask it is the sin of the parents, then I can ask. So I can understand. అంటే తల్లిదండ్రుల యొక్క పాపము అయినట్లయితే దాన్ని అర్థం చేసుకుంటే మాట అడగొచ్చు. They ask, who did sin? This man? చూడండి, ఇది తల్లిదండ్రుల పాపమా అని అడిగితే దాంట్లో ఏదైనా భావం ఉందని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరితో స్టార్ట్ చేశాడు? వీడు పాపం చేశాడా? Bible says he was born blind. దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది, వాడు పుట్టు గుడ్డివాడు. That means the child was doing sin inside the womb of the mother. అంటే వీడు పాపం చేశాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ బిడ్డ గర్భములో ఉండగానే పాపం చేశాడు. The child was winking at the ladies. సో గర్భములో ఉండగానే ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి వైపు వీడు ఓర చూపులు చూశాడా? They didn't have any compassion. చూడండి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు, కనీసం దయలేదు. Rather they want to find whose sin it is. సో వారు కనిక్రమం చూపించకుండా ఎవరి పాపం ఇది అని అడుగుతున్నారు. That is the condition of the church today. ఈ రోజు సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. Instead of helping such people, ఆ విధమైన పరిస్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి బదులు the research goes to the extent who did the sin. సో వాళ్ళ యొక్క పరిశోధన ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎవరి పాపము వలన కలిగింది ఇది. Listen sir, అయ్యా వినండి, I want to tell you, ఇదిగో మీకు చెప్తా ఉన్నాను. when our caretakers conducted one day fasting prayer with these 36 children, those who are having 26 children are having this HIV positive. ఇదిగో ఆ 36 మందిలో 26 మంది పిల్లలకి HIV పాజిటివ్ ఉన్నటువంటి ఆ పిల్లల్ని పట్టించుకునేటువంటి కేర్ టేకర్స్ అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా Suddenly the Holy Spirit fell upon those children. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. And after 1 week, ఒక వారం తర్వాత we checked their blood again. మరలా వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేశాము. All these 26 children's report become negative. So, and everybody is safe now. 26 పిల్లలకు ఉన్నటువంటి ఆ HIV పాజిటివ్ కాస్త నెగటివ్ అయిపోయింది. I didn't believe that even. నేనే నమ్మలేదు దాన్ని. I believe the Holy Spirit and the power of the Holy Spirit. పరిశుద్ధాత్ముడిని, పరిశుద్ధాత్మ శక్తిని నేను నమ్ముతాను. We send the blood samples to Bombay. ఇదిగో మరలా ఆ బ్లడ్ శాంపిల్స్ ని రెండోసారి పరీక్షించడానికి ముంబై పంపించాము. The best laboratory. చాలా శ్రేష్టమైన లాబొరేటరీకి. And they declare everybody is safe. ఆ శ్రేష్టమైన లాబొరేటరీ ముంబై వాళ్ళు చెప్పారు అందరికీ నెగటివ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. Now that made us very strong. అది నన్ను ఎంతో బలపరిచింది. Because we have the medicine for AIDS. ఎందుకంటే మాకు HIV కి మెడిసిన్ దొరికింది. Get the people filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడనివ్వండి. Shall we give a big clap unto the Lord? ఓ ప్రభువుకి మనం అందరం చప్పట్లు కొడదామా? Hallelujah. 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 Here they asked, they treated Jephthah very badly. యెఫ్తాని ఎంతో దారుణంగా వారు కూడా దూషించారు. They said, we will not give our inheritance. మా యొక్క స్వాస్థ్యములు ఏది మేము మీకు ఇవ్వము. Get rid of our house. మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. But my Bible says, కానీ బైబిల్ చెప్తా ఉంది, the beautiful thing about Jephthah in the 11th chapter of Judges. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి యెఫ్తా విషయంలో నుండి శ్రేష్టమైన విషయం ఏంటంటే, Please turn with me to that verse. ఇదిగో ఆ యొక్క వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? And third verse. 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 3వ వచనము. Then Jephthah fled from his brethren. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి And dwelt in the land of Tob. తోబు దేశమున నివసింపగా. And there
some wicked people, those who were wandering, vain men, he gathered them and made them an army. అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచు ఉండెను. What a mighty man this Jephthah. ఈ యొక్క యెఫ్తా ఎంత పరాక్రమగల బలాఢ్యుడండి. He was kicked out of his house. తన ఇంటి నుంచి బయటికి తోలివేయబడ్డాడు. And he was not partaking in any inheritance. ఆ యొక్క స్వాస్థ్యములో ఏమాత్రం అతనికి కొంచెం కూడా రాదు. But he was not standing there crying, I lost all my inheritance of my father. అయ్యో నా యొక్క తండ్రి యొక్క స్వాస్థ్యం అంతా నేను పోగొట్టుకున్నానే అని అక్కడే కూర్చుని ఏడవట్లేదు. What should have happened? ఏం జరిగి ఉండాల్సింది? His father should have been sent out. You fellow, you were with the prostitute. వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటికి పంపించేయాల్సి But rather this fellow was kicked out. కానీ ఈ యెఫ్తాని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. Many times he rejects people, those who are not the real culprits. సో ఎవరైతే నిజానికి తప్పు చేశారో వాళ్ళని కాదు కానీ వేరే వ్యక్తిని నిందించడం జరుగుతూ ఉంటుంది. Many churches keep people, those who are the real culprits, inside and even in the committee, but we kicked out some innocent fellows out. చాలా సార్లు సంఘములో ఎవరైతే అసలు సమస్యకు బాధ్యులో వాళ్ళని లోపల పెట్టుకుంటాము, ఇంకా కమిటీలో కూడా పెట్టుకుంటాము. ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు బయటికి తన్నేస్తాం. This fellow was not having a pity on himself. సో ఈయన తన మీద తాను జాలి చూపించుకుంటూ అక్కడే కూర్చోలేదు. He saw his strength. తన యొక్క బలాన్ని చూశాడు. Why I was born a strong man. ఎందుకు దేవుడు నన్ను బలవంతుడిగా సృష్టించాడు. Let me use this strength. ఈ యొక్క బలాన్ని నేను వాడతాను. Which God has given. దేవుడు నాకు ఇచ్చిన ఈ బలాన్ని. Man may reject me, but God will embrace me. మనుషులందరూ నన్ను తృణీకరించవచ్చు, దేవుడు నన్ను అంగీకరించాడు. Whatever is available. దేవుడు నాకు ఇచ్చింది ఏదుందో దాన్నే వాడతాను. I may not have a land, I may not have a house, I may not have money. నాకు దగ్గర భూములు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు. But God has already stored in me great valor and power. దేవుడు నాకు బలాన్ని, పరాక్రమమును, శక్తినిచ్చాడు. I will make use of that. దానిని నేను వాడతాను. And then అప్పుడు ఏం జరిగింది? he could call all these vain fellows wandering around and call them, and he became their head. సో ఆ దేశంలో అల్లరి మూకలుగా ఏ పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళందరినీ సమకూర్చాడు. వారికి ఇప్పుడు ఈయన నాయకుడయ్యాడు. I always admire the life of Jephthah. యెఫ్తా యొక్క జీవితాన్ని చూసినప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. Today's world has seen lot of people crying for that pathetic condition. సో అనేక మంది దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఉన్నారు, అనేక మంది దుఃఖిస్తూ ఉంటారు ఈ దినాల్లో. Many people in the church are, I am rejected, I am no more wanted by people. అయ్యో నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు నన్ను అంగీకరించరు అని అనేక మంది సంఘాల్లో కూర్చొని ఏడుస్తుంటారు. God looks for such people too. ఎదిగో దేవుడు అలాంటి వారిని కూడా చూస్తా ఉన్నాడు. That is the beauty of my God. అదే నా దేవునిలో ఉన్న గొప్ప విషయము. He can take ordinary, very ordinary rejected people and make them extraordinary. ఇదిగో తృణీకరించబడిన వారిని సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు తీసుకొని అసాధారణమైన వాడిగా చేస్తాడు. I don't know whether you know the story who found bauxite, the aluminium ore. Bauxite, aluminium ore. బాక్సైట్ లో ఉన్నటువంటి ఈ యొక్క అల్యూమినియం గనిలో పుట్టినటువంటి వ్యక్తి గురించి మీరు విన్నారో లేదో? There was a very dull boy in the class. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఒక చాలా చదువు రానటువంటి డల్ ఒక అబ్బాయి ఉన్నాడు. He was always sleeping. అక్కడ ఎప్పుడు వాడు నిద్రపోతూనే ఉంటాడు స్కూల్లో. And the teacher sent a note to the mother. వాళ్ళ యొక్క అమ్మగారు ఒక ఉత్తరం రాస్తాడంట. I cannot teach this lazy fellow. ఇదిగో ఈ సోమరిపోతున్నటువంటి అబ్బాయికి నేను బోధించలేనండి. He is sleeping all the time in my class. ఎప్పుడు చూసినా క్లాస్ లో నిద్రపోతూనే ఉంటాడు. So he was rejected. సో అతను తృణీకరించబడ్డాడు. The parents were worried. ఆ యొక్క తల్లిదండ్రులు ఈ అబ్బాయి గురించి చింతిస్తా ఉన్నారు. But a day came. కానీ ఒక రోజు వచ్చింది. This fellow ఈ అబ్బాయి went out and found bauxite ore for making aluminum. సో ఆ యొక్క బాక్సైట్ లో నుంచి అల్యూమినియం తయారు చేయడం కనుగొన్నటువంటి యొక్క అబ్బాయిగా అయ్యాడు. There was a time Napoleon Bonaparte was eating on the aluminum plate. సో అల్యూమినియం ప్లేట్ లో నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఆయన కూడా భోజనం చేయటం అనేటువంటి సమయం ఒకటి ఉండింది. During that time aluminum was more costlier than gold. అంటే ఆయనే అల్యూమినియం ప్లేట్ లో భోజనం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? అది బంగారం కంటే శ్రేష్టమైనదిగా ఆ దినాల్లో ఎంచబడేది. When this fellow found out bauxite, through bauxite we can make aluminum. బాక్సైట్ లో నుంచి ఆ యొక్క లోహంలో నుంచి అల్యూమినియం అనేటువంటి పదార్థాన్ని తయారు చేయగలము అని ఆయన కనుగొన్నప్పుడు Aluminum became very cheap. ఈ అల్యూమినియం అనేది ఎంతో సాధారణ వ్యక్తికి అందుబాటులోకి వచ్చేసింది. Who invented this? ఎవరు దీన్ని కనుగొన్నారు? Who discovered this? ఎవరు దాన్ని కనుగొన్నారు? This dull boy. ఒక క్లాస్ లో ఎప్పుడు నిద్రపోతూ టీచర్ చేత తృణీకరించబడ్డ అబ్బాయి. Turn to your neighbor and say, don't reject anybody.
మీ పక్కనున్న వారి వైపు తిరిగి అడగండి, ఎవరిని తృణీకరించవద్దు అని Come చెప్పండి. on, don't reject your wife. నీ భార్యను తృణీకరించవద్దు. Everybody is blinking. Yes, I am rejecting my wa- wife inside, not outside. Inside, I am rejecting my wife. నీ భార్యను తృణీకరించవద్దు అని చెప్తా ఉంటే అందరూ కళ్ళు ఇట్లా ఆర్పుతున్నారు. అయ్యా నేను బయట తృణీకరించు కానీ హృదయంలో తృణీకరిస్తానని చెప్తున్నారు. कैसे औरत को हमारे साथ शादी करा दिया? అయ్యో, ఎలాంటి స్త్రీతో నాకు పెళ్లి చేశారో చూడండి. कहाँ से आई है ये महिला? ఈమె ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు? ये महिला नहीं, महिला है. ఈమె మహిళ కాదండి, నాకు అంటుకున్నటువంటి మహిళ. महिला का मेरा सिर पर डो दिया. సో ఏమని తీసుకొచ్చి నా తల మీద కూర్చోబెట్టారు. No, లేదు. everybody has got God given talents. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు You may ఉన్నాయి. not have 5, నీవు 5 లేకపోవచ్చు, నీకు but you have 1. వాటి ఒక తలాంతు ఉంది. You may not have 2. 2 లేకపోవచ్చు. I don't know how to play the piano or accordion or the keyboard. ఆ యొక్క కీబోర్డ్ ఎట్లా ప్లే చేయాలో, అకార్డియన్ ఎట్లా ప్లే చేయాలో, లేకపోతే పియానో ఎట్లా వాయించాలో నాకు తెలియదు. I don't know how to play the guitar. ఎలా గిటార్ ప్లే చేయాలో నాకు తెలియదు. I don't know how to play the tabla. తబలా ఎట్లా కొట్టాలో నాకు తెలియదు. But I sing and they have to follow me. నేను పాట పాడుతా ఉంటే వాళ్ళు నన్ను వెంబడించాలి. చూసారా? I sing and they have to follow. సో నేను పాట పాడితే వీళ్ళందరూ నన్ను I వెంబడించాలి. don't have that talent, but I got a talent to make a noise at least. సో కాబట్టి అవన్నీ వాయించేటటువంటి సామర్థ్యం నాకు లేకపోవచ్చు, కానీ పాడే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. Turn to your neighbor and say, you have something, sir. సో నీ పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, మీలో దేవుడిచ్చిన సామర్థ్యం ఉన్నది. You have something. మీలో ఒకటి ఉంది. You have something. మీలో ఒకటి ఉంది. You have something. మీలో సంథింగ్ You ఉంది. can do great things for God. దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. Hallelujah. హల్లెలూయా. When there was a war, యుద్ధం జరిగినప్పుడు, when the Ammonites came and attacked the Israelites, అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసినప్పుడు, these people started looking for Jephthah. ఓ యెఫ్తా ఎక్కడున్నాడు, యెఫ్తా ఎక్కడున్నాడు వెతుకుతున్నారు. The elders, they started searching for Jephthah. సో ఇంట్లో ఉన్నటువంటి అన్నలందరూ కూడా యెఫ్తా ఏడి అని వెతుకుతున్నారు. Because they heard about Jephthah. ఎందుకంటే యెఫ్తా గురించి వాళ్ళు విన్నారు. This fellow formed an army with an unwanted fellow. ఎవరికి పనికిరానటువంటి అల్లర మూకతోటి ఒక సైన్యాన్ని సిద్ధపరచారని విన్నారు. ఇదిగో పనికిరాని వాళ్ళు, Those who were vagabond. ఇదిగో ఆ యొక్క అల్లర మూకలుగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు వీరు. They came and pleaded Jephthah. యెఫ్తా దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నారు. Please come and lead us. అయ్యా వచ్చి మమ్మల్ని నడిపించవా? We are under pressure. ఇదిగో మేము ఎంతో భయంలో We have ఉన్నాము. a problem you only can solve. నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలిగిన సమస్యలో ఉన్నాం మేము. And Jephthah took that opportunity. You only kicked me out of my house. ఓ యెఫ్తా ఇప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మీరే కదా నన్ను బయటికి తన్నేశారు. You fellows, you meant you only panchayat. సో మీరే పంచాయతీ పెట్టారు కదా. And now you are asking me. మీరే వచ్చి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? I don't believe you. నేను మిమ్మల్ని నమ్మను. Do one thing. అయితే ఒకటి చేయండి. Come and let us tell in the presence of God. సో వచ్చి అందరితో మీరు చెప్పండి. See how this little fellow, rejected fellow, unwanted fellow, leading the topmost committee to the Lord. చూడండి, తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేని వాడు, అందరి చేత అసహించుకోబడినటువంటి ఈయన ఇప్పుడు అతి శ్రేష్టముగా ఉన్నటువంటి నాయక బృందాన్ని నడిపించేవాడయ్యా. My dear brother, you may be a rejected piece. ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు తృణీకరించబడిన వాడు కావచ్చు. My dear sister, you may be an unwanted person. ప్రియ సహోదరి, నువ్వు తృణీకరించబడిన వ్యక్తివి కావచ్చు. In your family or in your society. ఈ యొక్క కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. But if you know your God, దేవుని ఎరిగినట్లయితే, if you know your God, నీ దేవుని ఎరిగినట్లయితే, you can lead a group of people, those who are leading the children. ఇదిగో అనేక మంది ప్రజలు నడిపించేటటువంటి బృందాన్ని నడిపించగలవు. And he went and poured out everything in the presence of God. వెళ్ళాడు, తన యొక్క హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. In the 8th verse he said, let us go to the presence of God. 8వ వచనం మనం చూసినట్లయితే, మనము దేవుని సన్నిధికి వెళదాం రండి అన్నాడు. And again they made a vow. వెంటనే వారు ఒక ప్రతిజ్ఞ చేశారు, తీర్మానం చేశారు. Come and fight for us. ఇదిగో మాకు వచ్చి మాతో కలిసి I want to tell you. పని చేయండి. I tell you, and I don't want to elaborate the whole story. ఆ యొక్క స్టోరీ అంత వివరంగా ఇంకా మీకు చెప్పాలనుకోవట్లేదు, There's కానీ much more to say within the story. ఇదిగో ఆ యొక్క స్టోరీలో అనేక విషయాలు ఉన్నాయి ఇంకా But I want to చెప్పాల్సినవి. tell you one thing. ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. Jephthah wanted to make peace with Ammonites. అమ్మోనీయులతోటి యెఫ్తా వారితో సమాధాన పడాలని ఆలోచించాడు. He tried to explain to them. వారికి వివరించాడు విషయాలు. The Lord, when he was leading Israelites from Egypt to Canaan,
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు He never allowed us to touch the Moabites and Ammonites. అమ్మోనీయులని మోయాబీయులని మీరు ముట్టవద్దని చెప్పాడు. And you only stopped us. We had to travel around. మేము చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. How can you say that we took your land? మేము మీ దేశాన్ని మీ ప్రాంతాలను తీసుకున్నామని మీరు ఎలా చెప్పగలరండి? But the king of Ammonites was not willing to listen. అయితే ఈ మాటలన్నీ కూడా అమ్మోనీయుల రాజు వినటానికి ఇష్టపడలేదు. He said, we will fight. లేదు మేము పోరాడతాము. We will see. మేము యుద్ధం చేస్తాం. And again the Spirit of God fell upon Jephthah. దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి దిగిరాగా, Hey, you must be equipped with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరందరూ నింపబడాలి. Because my Bible says, దేవుని వాక్యం చెప్తా you ఉంది, will be empowered by the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు If శక్తిని you want to do పొందుకుంటారు. anything for the Lord, దేవుని కొరకు మీరు ఏదైనా చేయాలంటే my Bible says, బైబిల్ చెప్తుంది, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు you will receive power. మీరు శక్తిని పొందెదరు. What for? ఏ శక్తి? దేని కొరకు? To be my witness. నా సాక్షులుగా ఉండడానికి. That is what God has already told you. దేవుడు అది ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాడు. If you are in the work of God, దేవుని పనిలో మీరు you need the ఉన్నట్లయితే anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం మీకు That కావాలి. is why Jesus told his disciples, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అందుకే చెప్పారు, wait in Jerusalem యెరూషలేములో వేచి ఉండండి, until I empower you with the Spirit of God. పరిశుద్ధాత్మతో నేను మిమ్మల్ని నింపే వరకు ఎదురు చూడండి. And that changed their lives. అది వారి జీవితాన్నే మార్చివేసింది. Jephthah was an unwanted person, now wanted. ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉన్న యెఫ్తా ఇప్పుడు అందరికి పనికొచ్చాడు. And he had already the power to fight. ఇదిగో పోరాడడానికి కావలసిన శక్తి సామర్థ్యం యెఫ్తాకుంది. Even though these two things happened, but Ezra still seek the face of the ఇవి Lord. రెండు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు యెఫ్తా వెళ్ళి దేవుని సముఖమున వెతుకుతున్నాడు. Lord, fall upon me. ప్రభువా నా మీదకి దిగిరా. Spirit of the living God, fall upon me. ఓ జీవము గల దేవాత్మ, జీవాత్మ నా మీదకి దిగిరా. And whoever comes to him with a thirsty heart, God fills and God fills and God fills. ఎవరైతే ఆ విధమైనటువంటి ఆసక్తితో వచ్చి ఆయన ఆశతో అడుగుతారో వారిని ఆయన నింపుతాడు. I'm not going to elaborate something, ఇదిగో ఇంకా నేను వివరించాలనుకోవట్లేదు, but I want to tell you, కానీ ఒక విషయం నేను చెప్తూ my ఉన్నాను. dear people of God, దేవుని ప్రజలారా, I want to again draw your attention to these prostitutes' children. ఇదిగో ఈ యొక్క వేశ్య వృత్తిలో పుట్టినటువంటి యొక్క పిల్లల విషయంలో ఒకసారి ఆలోచించండి. One day I was coming from my ministry on Monday. ఇదిగో సోమవార దినమున పరిచర్య ముగించుకొని నేను వస్తూ ఉన్నాను. We are keeping a safe house. సేఫ్ హౌస్ అనేటువంటి ఒక గృహం ఉంది అక్కడ. Where the children are vulnerable in their family because at the age of 9 they are sold to the prostitution market in Calcutta or Mumbai. ఈ యొక్క పిల్లలు గనక వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళని కలకత్తా, ముంబై ఆ యొక్క ప్రాంతాలకు వేశ్య వృత్తికి అమ్మి వేసే ప్రమాదం ఉంది కాబట్టి And the mothers of the children will come and plead, please take care of my child. ఇదిగో ఆ యొక్క తల్లులు వచ్చి అన్నారు, అయ్యా ఇదిగో మా పిల్లని మా పాపని పట్టించుకోండి అని మా దగ్గరికి వచ్చారు. Boys and girls we keep in separate safe houses. ఈ యొక్క సేఫ్ హౌసెస్ అనేటువంటి యొక్క గృహాల్లో బాలురిని బాలికలని సెపరేట్ గా ఉంచుతాము. One day I returned from my ministry. ఆ యొక్క పరిచర్య ముగించుకుని ఒక రోజు వస్తున్నాను. The caretakers brought 2 girls. అక్కడ వారిని పట్టించుకునేటటువంటి ఆ కేర్ టేకర్ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చాడు. One was 8 years old, another was 9 years old. ఒకరేమో 8 సంవత్సరాలు, ఇంకొకరు 9 సంవత్సరాలు. And they said these 2 girls are crying and crying and crying, non-stop crying. ఈ యొక్క ఇద్దరు పిల్లలండి, ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు. And they were crying like a baby before me also. సో నా ముందు కూడా వారు ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తూనే ఉన్నారు. I asked them, అలా అడిగాను, why do you cry? ఎందుకు ఏడుస్తున్నారు? Are you not getting good food? మీకు మంచి ఆహారం దొరకట్లేదా? And they said, uncle, we are getting very, very good food. లేదండి అంకుల్, మాకు మంచి ఆహారం ఇస్తున్నారు. I said, are you not getting good education? మీకు మంచి చదువు దొరకట్లేదా? We are getting such a wonderful education in our schools. మన స్కూల్స్ లోనే మాకు మంచి చదువు కూడా దొరుకుతుంది. Don't you have proper clothing? మీకు మంచి బట్టలు లేవా? They said, we never wear such a cloth and you have given and provided us such a beautiful garments. ఇదిగో మాకు ఇలాంటి బట్టలు ఎప్పుడు మేము వేసుకోలేదండి, అంత శ్రేష్టమైన బట్టలు మీరు మాకు ఇచ్చారు. Don't you enjoy the love? ఇదిగో మా ప్రేమని మీరు అనుభవించట్లేదా? They said, the aunties are keeping us under lap and doing every service. They pour love on us. ఇదిగో ఈ ఆంటీ గారు మమ్మల్ని ఒడిలో పెట్టుకొని మరి మాకు అన్ని సేవలు చేస్తా ఉన్నారండి. ఇలాంటి ప్రేమ మేము ఎప్పుడు చూడలేదు. Then why do you cry? మరి ఎందుకు ఏడుస్తున్నారు?
I didn't understand. నాకు అర్థం కావట్లేదు. They were crying. ఇంకా ఏడుస్తున్నారు. A good care is given. మంచిగా వాళ్ళు Good పట్టించుకుంటారు. education is given. మంచి వాళ్ళకి చదువు ఉన్నది. And good dresses are provided. మంచిగా వారి వస్త్రాలు ఉన్నాయి. And good food was provided. మంచి ఆహారం ఇవ్వబడుతుంది. Then why these children are crying? మరి ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? Then I understand. అప్పుడు నాకు అర్థమైంది. Because at the age of 5, 5 సంవత్సరాల వయసులో the mothers used to inject mild drugs to start with. వాళ్ళకి చాలా తక్కువ మోతాదులో వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం At ప్రారంభించారు. the 7, when they are 7, little hard drugs will be injected in their body so that they can withstand the pressure when people are misusing and abusing these girls. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకా ఎక్కువ మోతాదులో ఈ యొక్క మారక ద్రవ్యాలు వారి శరీరంలోనికి ఇంజెక్ట్ చేసేవారు. ఎందుకంటే ఈ భయంకరమైన పాపములో వారిని మిస్యూజ్ చేస్తూ అబ్యూస్ చేస్తా ఉన్నప్పుడు దాన్ని తట్టుకోవడానికి శక్తి కొరకు. And they get everything except drugs. వాళ్ళకి ఆ డ్రగ్స్ తప్ప అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. They become addicted to the drugs. అయితే వీళ్ళేమో ఆ మారక ద్రవ్యాలకి బానిసలైపోయారు. Somehow manage the situation. సో ఆ యొక్క సిచ్యువేషన్ కొంతకాలము తట్టుకోగలిగారు. I went to my room and cried like a, like anything. ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు నా యొక్క ఇంటికి వెళ్ళి రూమ్ లో ఎలా ఏడ్చానో మీరు ఊహించుకోండి. Lord, taking care of these children is a big challenge for us. అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళని పట్టించుకోవటం అనేది చూసుకోవడం అనేది ఎంతో కష్టంగా ఉంది. We have to de-addicted these children. ఇదిగో ఈ మారక ద్రవ్యాలకి అడిక్ట్ అయిపోయినటువంటి వారిని దాని నుంచి విడిపించండి. That happened on Monday. అది సోమవారం దినం When I జరిగింది. went out for ministry, ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత I పరిచర్యకి వెళ్ళాను. returned on Saturday night. శనివారం రాత్రికి నేను తిరిగి వచ్చాను. My wife told me, నా భార్య చెప్పింది 2 more girls have come. 2 అమ్మాయిలు వచ్చారు. They want to talk to you. వారు మీతో మాట్లాడారట. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. I was not willing to listen to another story. ఇంకొక స్టోరీ వినాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. I asked my wife, నా భార్యను అడిగాను, ask them what happened. వాళ్ళకి ఏం జరిగిందో ముందు వెళ్ళి అడుగు. They said tomorrow they want to share the testimony in the church, and it is your order, before sharing in the church you must share separately to you, then only you will allow them to give testimony. సో వాళ్ళిద్దరూ రేపు ఆదివారం జరిగే ఆరాధనలో వారు సాక్ష్యం పంచుకోవాలంట. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మీరు సాక్ష్యం ఎవరు చెప్పాలన్నా ముందు నాకు చెప్పాలి, నేను ఓకే అంటేనే మీరు ఆరాధనలో చెప్పాలని ఆర్డర్ ఇచ్చారు కదా, అందుకే వచ్చారు. I made it a law in my church because some people will, on the pretext of giving testimony, they will started preaching. సో నేను మా యొక్క సంఘములో దీన్ని ఒక శాసనం అలా ధర్మశాస్త్రం లాగా రాశాను. ఎందుకయ్యా అంటే కొంతమంది సాక్ష్యం చెప్తామనే సాకుతో వాళ్ళు సెర్మన్స్ బోధ చేస్తారు. Somebody will talk nonsenses about somebody because you cannot keep them, and so I don't allow them to give a testimony without my permission. సో ఒకసారి మైక్ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఆపలేము కదా, అందుకనే మీరు ఏ సాక్ష్యం చెప్పాలన్నా ముందు నాకు చెప్పాలి అని చెప్పాను నేను. I said, come on, bring them. సరే వాళ్ళిద్దరు లోపలికి తీస్తాను. It was almost 9 o'clock. రాత్రి 9 గంటల సమయం. And this one child was crying, laughing. I didn't understand. సో ఒక పాప ఏమో ఏడుస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తా ఉంది, నవ్వుతా ఉంది. నాకేం అర్థం కాల. I told her, ఆమెను అడిగాను, ro ke fir batao ya has ke fir batao. సో ఏడ్చిన తర్వాత చెప్పు, లేకపోతే నవ్విన తర్వాత చెప్పు. Why do you torture me? ఎందుకు నన్ను వేధిస్తున్నావు? And that girl said, ఆ పాప చెప్పింది, uncle, 10 days back I went home. అంకుల్ 10 రోజుల క్రితం నేను ఇంటికి వెళ్ళాను. And I took 3 days holidays. 3 రోజులు ఒక సెలవు తీసుకున్నాను. And when I went there, my mother was not there. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ అక్కడ లేదు. I wanted to know about her whereabouts from the neighbor. పక్కింటి ఆమెను అడిగాను, మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళారని. They said your brother, 4 years old brother, was very sick. ఇదిగో మీ 4 సంవత్సరాల వయసున్నటువంటి మీ యొక్క తమ్ముడు చాలా జబ్బు పడ్డాడు. This girl was hardly 7 years. ఈ యొక్క పాపకి 7 సంవత్సరాల వయసు. I said, okay, what happened? సరే ఏమైంది మీ తమ్ముడికి? After 2 hours my mother returned. ఇది 2 గంటల తర్వాత మా అమ్మ వచ్చింది The ఇంటికి. dead body. శవాన్ని తీసుకొని వచ్చింది. 4 years old my brother died. 4 సంవత్సరాల వయసున్నటువంటి మా తమ్ముడు చనిపోయాడు. She came from the hospital. హాస్పిటల్ దగ్గర నుంచి ఆ శవాన్ని తీసుకొని The వచ్చింది. hospital gave a certificate, he is dead. ఆ యొక్క హాస్పిటల్ వాళ్ళు ఈ బిడ్డ చనిపోయాడు అనే సర్టిఫికేట్ ఇచ్చారు. And my mother was crying, I was crying. మా అమ్మగారు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తా ఉన్నాను. I used to love my brother. నా తమ్ముడు అంటే నాకు ఎంతో ఇష్టం. He placed the body there. ఆ యొక్క శవాన్ని అక్కడ పడుకోబెట్టారు. All of a sudden, వెంటనే a thought came. ఒక ఆలోచన వచ్చింది. I came out.
బయటకు వచ్చాను, ran to the project. పరిగెత్తుకుంటూ ప్రాజెక్ట్కి వచ్చాను. I brought 4 more girls of my age. నా వయసులో ఇంకొక 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. We were praying on our knees for half an hour. అరగంట సేపు మోకాలేసి ఆ యొక్క శవము చుట్టూ మోకరించి ప్రార్థన Crying చేశాము. unto the Lord. ప్రభువుకి ప్రార్థన చేశాము. We said, Lord, you can raise Lazarus. ప్రభువా నువ్వు లాజరును తిరిగి లేపావు కదా, And you can raise my dead brother. ఇదిగో చనిపోయినటువంటి నా సహోదరుని లేపగలవు. Uncle, you don't believe that. అంకల్ మీరు అసలు నమ్మరు. And after half an hour after praying, my brother sat and asked for food. ఇదిగో నా అరగంట ఆ విధంగా ప్రార్థన చేయగానే మా యొక్క తమ్ముడు లేచి What a కూర్చున్నాడు. mighty God ఎంత గొప్ప దేవుడండి మన I దేవుడు. asked the little girl, ఆ చిన్న పాపను అడిగాను, how come you got that faith? అలాంటి విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? Last month I was baptized with the Holy Spirit. Do you సో, know that? గడిచినటువంటి వారము నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా, నీకు తెలియదా సంగతి? We don't give baptism for the little ones. చిన్న పిల్లలకి మేము బాప్తిస్మ ఇవ్వం. She is not baptized yet. ఆమెకి ఇంకా బాప్తిస్మ కూడా ఇవ్వలేదు మేము. But the Lord anointed her with the Holy Spirit, and that gave a faith, and that made a miracle. అయినా సరే over there. 7 సంవత్సరాల వయసున్నటువంటి ఆ యొక్క పాపని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఇదిగో చనిపోయినటువంటి ఆ బిడ్డను లేపే విశ్వాసం దేవుడు ఆమెకి ఇచ్చాడు. Come to Bihar. బీహార్ రండి. I will show you a lot of this miracle. We are after this TV preachers and say this will happen. Put your hand on the TV and you will nothing. We come and get healed there in our places. టీవీలో బోధించేటటువంటి ఈ యొక్క టీవీ ప్రీచర్స్ వైపు నోరు తెరుచుకొని చూడబాకండి. ఆ టీవీకి ఒక చేయి అడ్డం పెట్టి బీహార్ రండి, మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను If నేను. you want to make a visit to Bihar, please contact Suresh or Sampath here. ఎవరైనా సరే బీహార్ రావాలని మీరు ఆశపడినట్లయితే ఇక్కడ సహోదరు సురేష్ను కానీ బ్రదర్ సంపత్ను కానీ మీరు సంప్రదించండి. They will put you in the train or a plane. ట్రైన్ లో కానీ ప్లేన్ లో కానీ పడేస్తారు. They will come with you and show all the things. వారు కూడా మీతో వచ్చి ఆ ప్రాంతాలను చూపిస్తారు. We have a great God. గొప్ప దేవుడు మనకున్నాడు. So when Jephthah received the baptism of the Holy Spirit, యెఫ్తా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, he felt, ఇదిగో అది ఎప్పుడైతే తను అనుభవించాడో, I must be grateful to the Lord. ఇదిగో దేవునికి నేను కృతజ్ఞుడిగా ఉండాలి. And he made a vow. ఇదిగో ఒక తీర్మానం చేశాడు. If I get the victory, ఇదిగో నేను గనక జయము పొందినట్లయితే, when I return home, నేను తిరిగి వచ్చేటప్పటికి whatever comes from my home, నా ఇంటి నుండి ఏది బయటికి వచ్చినో I will sacrifice. దేవునికి నేను అది అర్పిస్తాను. And he had the victory. జయం వచ్చింది. He was coming to his house. ఇదిగో తన ఇంటికి వస్తున్నాడు. To his surprise, ఆశ్చర్యం and కలిగే విషయం shock, ఏంటంటే, he was shocked to see ఎంతో ఆశ్చర్యం కలిగింది తనకి. his only daughter was coming, receiving, dancing. My father did the job. ఇదిగో మా నాన్నగారు గొప్ప జయము పొందుకున్నారు అనేటువంటి ఆనందంతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ తన ఏకైక కుమార్తె ఇంట్లో నుంచి బయటకు వచ్చి Jephthah was shocked. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. Oh, my daughter! అయ్యో నా కుమార్తె, I made a vow. ఇదిగో దేవునితో నేను ఒక తీర్మానం చేశాను. I will sacrifice your life. ఇదిగో ఇప్పుడు నేను ఏ విధంగా ఈ యొక్క పాపని బలి అర్పించగలను. But I praise God for this godly man. ఇదిగో ఈ దైవజనుడి గురించి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. He brought the only daughter with all dedication. ఇదిగో తను ఎంతో సమర్పణతో తన ఒక్కగానొక్క కుమార్తెను తీసుకొచ్చాడు. డాడీ, if you made a vow with the Lord, ఇదిగో దేవునితో గనక నువ్వు ఒక తీర్మానం చేస్తే I am available. నేను సిద్ధముగా ఉన్నాను. Can you just see? చూడగరా, Will any child, a single child will offer herself, and she was an unmarried virgin? వివాహము కానటువంటి కన్యక అయినటువంటి ఏకైక కుమార్తె అయినటువంటి కుమార్తె ఎవరైనా ఆ స్థితిలో ఆ విధమైన సమర్పణ Will just చేయగలరా? obey the Amen. father. తండ్రి చేసినటువంటి తీర్మానానికి ఆమె శిరస్సు వంచింది. If I were there, నేను గనక అక్కడ ఉంటే, you foolish father, ఓ బుద్ధిహీనుడైన నాన్న, you should have asked me. ముందు నన్ను అడగాలి కదా. Without asking me, you made a vow. నన్ను అడగకుండానే దేవునికి ఏ విధంగా నువ్వు తీర్మానం I am చేశావు? grown up. నేను ఎదిగాను కదా. I am 20 years నేను old. 20 సంవత్సరాల వయసు నాకు. Do you think you are having a kid in your ఇదిగో నేను hand? చిన్న పిల్లలాగా నీ ఒడిలో మోసుకుని వెళ్తున్నాను Toy అనుకున్నావా? in your hand? నీ చేతిలో బొమ్మలాగా ఉన్నానా నేను? Oh, you go your way. I will not obey. నీ దారి నువ్వు వెళ్ళు, నేను మాత్రం విన్నావు. But here is one girl కాయితే చూడండి, ఈ యొక్క అమ్మాయి willing to obey to the last bit of the father's vow. తండ్రి చేసినటువంటి ఆ యొక్క తీర్మానానికి ఆమె చివరి శ్వాస వరకు ఆమె సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఇష్టపడుతుంది. In a big cities like Hyderabad, Secunderabad,
you will get everything for your daughter because the daughter asked. ఇదిగో ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పట్టణంలో మీ అమ్మాయి ఏది అడిగినా గానీ మీరు క్షణాల్లో పొందుకోగలరు. And you can bring anything even from Chandrama. ఆ చందమామ దగ్గర నుంచి కూడా తీసుకురావడానికి మీరు Because my సిద్ధమే. only daughter asked for it. ఎందుకంటే నా ఏకైక కుమార్తె అడిగిందండి. Or you will order in through Amazon, which so that it can come from America even. సో అమెరికా నుంచి కూడా తెప్పించుకోవడానికి ఇప్పుడు అమెజాన్లు ఉన్నాయి. Will you not do that? ఇదిగో నువ్వు అది చేయడానికి సిద్ధమా? Only daughter. ఒక్కగానొక కుమార్తె కదా. Now the leader of an army. ఓ గొప్ప సైన్యానికి అధిపతిని. Now become a leader of a nation. ఇదిగో ఒక దేశానికి అధిపతిని అయ్యాను. My dear people of God. ఇదిగో దేవుని ప్రజలారా How వినండి. do you bring your child? ఏ విధంగా నువ్వు నీ యొక్క పిల్లల్ని Will తీసుకొస్తున్నావు? your child dedicate herself or himself for the service of the Lord? మీ యొక్క కుమారులు, మీ కుమార్తెలు వారు దేవుని సేవ కొరకు తమ్ము తాము సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? When I went for Bihar, నేను బీహార్ వెళ్ళినప్పుడు my mother said, మా అమ్మగారు చెప్పారు, son, కుమారుడా, I lay you on an altar. నేను నిన్ను బలిపీఠం మీద పెట్టాను. I will not claim anything from you. నీ దగ్గర నుంచి నేను ఏది ఆశించను. The morning it said, when I left my home, I had 4 sisters younger to me. నాకంటే చిన్న వాళ్ళైనటువంటి 4 చెల్లెళ్ళు ఇంట్లో పెట్టి నేను బీహార్ వెళ్ళడానికి I was the సిద్ధపడ్డాను. only son, eldest son. నేను ఒక్కడే మా ఇంట్లో కుమారుణ్ణి, పెద్ద కుమారుణ్ణి. You know the marriage cost in a Christian family too. మనకందరికి తెలుసు కదా వివాహం ఎంత ఖర్చుతో కూడిందో. My father was working in telephones, my mother was working as a teacher. మా అమ్మగారేమో ఒక టీచర్ గాను, మా నాన్నగారేమో ఒక టెలిఫోన్ ఆ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. When she died at the age of 87. 87 సంవత్సరాల వయసులో ఆమె మృతి పొందినప్పుడు, Listen to me carefully. జాగ్రత్తగా వినండి. She taught me the Bible when I was 3.5. 3.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏ ఒక వాక్యం భాగం నాకు నేర్పించిందో. The first book I read is Bible. నేను మొట్టమొదటిగా చదివిన పుస్తకం బైబిలే. When I was 3.5, I started reading the Bible. 3.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బైబిల్ చదవడం ప్రారంభించాను. At the age of 5, 5 సంవత్సరాల వయసులో she made me to read 1 chapter every day, without which I never had my morning coffee. ప్రతి రోజు ఒక అధ్యాయం బైబిల్ చదవకుండా నాకు మార్నింగ్ కాఫీ ఇచ్చేది కాదు. And at the age of 7, 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, without memorizing 1 chapter, memorizing the prayer book from the prayer, one prayer from the prayer book, and without vomiting the sermon I hear from the pulpit, I never had lunch at all. సో ఉదయకాలంనే నేను 7 సంవత్సరాల వయసులో ఒక అధ్యాయం అంతా కంటత పట్టకుండా, లేకపోతే ఆ ప్రేయర్ బుక్లో ఉన్నటువంటి ఒక ప్రార్థన నేను చేయకుండా, ఆదివారం పాస్టర్ గారు చెప్పారే ఆ యొక్క వర్తమానం అంతా తిరిగి మా అమ్మకు అప్పచెప్పకుండా ఆమె నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టేది కాదు. And when I was in the 7th standard, 7వ తరగతి చదువుతున్న వయసులో I had chicken pox from head to foot. నా తల నుంచి కాళ్ళ వరకు నాకు చికెన్ పాక్స్ వచ్చింది. They couldn't keep me on the bed. ఆ యొక్క మంచం మీద పడుకోబెట్టలేకపోయారు. They put me on the sand and laid banana leaves, and I was made to sleep on that. అరటి ఆకులు ఇసుక మీద పరిచి ఆ అరటి ఆకుల మీద నన్ను పడుకోబెట్టారు. It was so horrible. ఎంతో భయంకరమైన పరిస్థితి. And that time I was very hungry. నేను ఎంతో ఆకలితో ఉన్నాను ఆ టైంలో. I went in the morning. ఉదయకాలము I said, "Mommy, అమ్మా, give something to drink." ఏదైనా తాగడానికి ఇవ్వు. She said, "Did you read the Bible?" ఆ సమయంలో కూడా బైబిల్ చదివావా అని అడిగింది. Such a mother అలాంటి తల్లి మా తల్లి made me godly, ఆ విధంగా దైవికంగా పెంచింది. made me to love the Bible. బైబిల్ని ఎక్కువగా ప్రేమించడానికి నన్ను నేర్పించింది. She died. ఆమె చనిపోయింది. My third sister called me by 10 o'clock. నా 3వ సహోదరి చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పింది, "Mummy has gone to the Lord." మమ్మీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. She asked me the next question. తర్వాత ప్రశ్న అడిగింది. They are living in Tuticorin. వాళ్ళేమో టుటుకూరి అనే ప్లేస్ లో ఉంటారు. Will you come నువ్వు రాగలవా for the funeral? ఈ యొక్క ఫ్యూనరల్ కార్యక్రమానికి? I said, "I will return the call in half an hour." నేను అరగంట తర్వాత మరలా ఫోన్ చేస్తానని చెప్పాను. We went out and prayed. మేము బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తాము. I was saying, "Lord, ప్రభువా, next day 45 people were supposed to be baptized. ఇదిగో తర్వాత రోజు 45 మందికి బాప్తీసాలు ఇవ్వాలి. All young converts. అందరూ కూడా యవ్వనస్తులు, మారు మనసు పొందిన యవ్వనస్తులు. I cannot miss that. ఇదిగో ఆ కార్యక్రమాన్ని నేను మిస్ Because we అవ్వలేను. are in a sensitive place. ఎందుకంటే ఎంతో సున్నితమైన ప్రాంతంలో మేము పనిచేస్తున్నాం. And the day after, I had to go to Moscow to preach to almost 1,000 pastors in Moscow city. ఆ తర్వాత రష్యాలో నుండి మాస్కో పట్టణానికి వెళ్ళి 1000 మంది సేవకులకు వాక్యం చెప్పాలి. There were only 2 preachers. ఇద్దరు మాత్రమే
మాత్రమే బోధకులు ఉన్నారు అక్కడ. You may be knowing Ravi Zacharias. సో రవి జకర్యాస్ గురించి మీకు విని Ravi ఉంటారు. Zacharias and me. రవి జకర్యాస్ గారు నేను అక్కడ వాక్యం My చెప్పాను. friend from Singapore called me. సింగపూర్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. Brother Jabakumar, you must come. జబ్ కుమార్ గారు మీరు తప్పకుండా రావాలి. Because Ravi is sick. ఎందుకంటే రవి జకర్యాస్ గారు జబ్బు He will పడ్డారు. come. ఆయన వస్తారు. He will preach only one day. ఒక్క రోజు మాత్రమే ఆయన వాక్యం బోధిస్తారు. And 4 days are the seminar. 4 రోజుల సెమినార్ అది. The rest you have to preach. మిగతా 3 రోజులు మీరే వాక్యం So చెప్పాలి. I couldn't avoid that. దాన్ని కూడా నేను తిరస్కరించలేను. I said, I am in a dilemma, Lord. ప్రభువా ఏం చేయాలి? What do you want? Here my mom ఇదిగో ఇక్కడ మా తల్లి is dead. చనిపోయింది. Being an elder son, I must go. ఇదిగో ఇంట్లో పెద్ద కుమారుడిగా నేను వెళ్ళాలి. On the 20th minute, 20వ నిమిషంలోనే the Lord asked me a question. ప్రభు నన్ను ఒక ప్రశ్న అడిగారు. I asked a question, he asked me a question. ప్రభు నేను ఒక ప్రశ్న అడిగాను, ఆయన జవాబుగా నన్ను ఒక ప్రశ్న అడిగారు. Which is important. ఏది ప్రాముఖ్యమైంది? I came back. వెనక్కి వచ్చాను. I called my sister. మా చెల్లికి ఫోన్ చేశాను. I am not coming. నేను రావట్లేదు. You do the funeral. మీరే ఆ యొక్క సమాధి My కార్యక్రమం sister said, I know that. నాకు తెలుసు ఆ సంగతి నువ్వు చెప్తావు. I know that. నాకు తెలుసు. I am not trying to glorify myself. నన్ను నేనేదో మహిమపరచుకోవాలని విషయాలు చెప్పట్లేదు. If you hear God, దేవుని యొక్క స్వరాన్ని మీరు వింటే obedience is better than sacrifice. ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. I am going to finish. ఇదిగో నేను ముగిస్తా ఉన్నాను. Please listen. జాగ్రత్తగా వినండి. I didn't go. నేను వెళ్ళలేదు. The same way. అదే రోజు This girl said, ఆ యొక్క అమ్మాయి అంది, here I am, Father. ఓ సారీ, Here I am, Father. ఇదిగో తండ్రి నేనున్నాను. Do whatever you want. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయి. The sacrifice is that girl will not be married any longer. ఇదిగో ఆ యొక్క ఆ అమ్మాయికి ఎన్నడూ కూడా వివాహం చేసుకోలేదు. But what does it mean? దాని అర్థం ఏంటి? He will not have child. ఇక ఎన్నడూ కుమారులే కొనలేదు. Jephthah will not have a grandchild to take his name further. ఇదిగో ఆ కన్యకైనటువంటి తన కుమార్తెని బలి అర్పించాడు కాబట్టి ఆమెకి వివాహం కాదు, పిల్లల కనరు కాబట్టి యెఫ్తాకి ఇక మనములు లేరు. Jephthah's name will be erased from the history. ఇదిగో ఆ యొక్క చరిత్రలో నుంచి యెఫ్తా యొక్క పేరు In the తుడిచివేయబడింది. genealogy, his name will not be carried forward. ఇదిగో ఆ యొక్క వంశవృక్షంలో యెఫ్తా యొక్క వంశవృక్షంలో ఆ పేర్లు ఇక ముందుకు కొనసాగవు. But my Bible says, కానీ బైబిల్ చెప్తా ఉంది, Jephthah did exactly how he vowed. ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో తను తీర్మానం చేసుకొని ఆయన నిబంధన చేసుకున్నాడు దాని ప్రకారము అన్నీ చేశాడు. Nobody to take his name. తన యొక్క పేరు తీసివేయడానికి ఎవరు లేరు. Because of his great service and great vow, his name was not carried forward. అతని పేరు ఎవరు తీసేయలేదండి. అతడు చేసినటువంటి బలిని బట్టి, త్యాగాన్ని బట్టి అతని But పేరు my తీసివేయబడింది. God is a rewarder. అయితే నా దేవుడు ప్రతిఫలం My ఇచ్చే God దేవుడు. is a rewarder. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. Please stand with me to Hebrews 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. Hebrews 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Let me read only one verse and finish. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. Here the list of the valors of faith. ఇదిగో విశ్వాస వీరుల యొక్క జాబితా ఇక్కడ మనం చూస్తాము. And here the writer of Hebrews is writing down all the heroes' name. ఇదిగో హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క పేర్లన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. The Lord very carefully recorded the name of Jephthah. దేవుడు ఎంతో జాగ్రత్తగా యెఫ్తా పేరు జీవ గ్రంథములో రాసి పెట్టాడు. 32nd verse. 32వ వచనము. ఇంకను Hebrews ఏమి 11:32. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. He was standing along with David. ఇదిగో దావీదుతో పాటు సమవేరసునిగా పేర్లో ఉన్నాడు. David's son was the richest fellow in the whole world. His name is not there. దావీదు కుమారుడు సొలొమోను ప్రపంచంలో అందరికంటే ధన సంపన్నుడు. ఆయన పేరు ఇక్కడ లేదు. He was the richest man in the whole world. ఆ ప్రపంచంలోనే అధిక ధనవంతుడు ఆయన. He had silver and gold. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. Precious stones. అనేక శ్రేష్టమైనటువంటి వస్తువులు. Horses and chariots. ఇదిగో గుర్రాలు రథాలు వెళ్ళిపోయినాయి. Not only horses and chariot, he has got 1000 wives సో also. గుర్రాలు రథాలే కాదు 1000 మంది భార్యలు కూడా ఉన్నారు. His name is not there. అలాంటి వ్యక్తి పేరు అక్కడ రాయబడలేదండి. God exalted people
Those who lay down everything for God. దేవుని కొరకు సమస్తమును కూడా అర్పణగా అర్పించేటటువంటి వారిని దేవుడు ఆయన అత్యున్నతంగా ఇచ్చిస్తాడు. Laid down his only begotten daughter who could carry his name. తన యొక్క వృక్షాన్ని కొనసాగించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమార్తెను దేవునికి అర్పణగా బలిగా ఇచ్చాడు. God took note of it. దాన్ని దేవుడు గమనించాడు. And perfectly brought his name. ఎంతో అద్భుతంగా ఆయన పేరును తీసుకొచ్చాడు. Standing with David and Samuel. దావీదుతోను సమూయేలుతోను సమవారిగా అతని పేరు అక్కడ రాయబడి ఉన్నది. Great king and the great prophet. గొప్ప రాజు, గొప్ప ప్రవక్త. Whatever you do for God. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా, whatever you do for God's people. దేవుని ప్రజల కొరకు నువ్వు ఏది చేసినా, whatever you do for the nation. ఇదిగో ఈ దేశం కొరకు నువ్వు ఏది చేసినా, if you are working for the salvation of your people, అనేక మంది ప్రజల యొక్క రక్షణ కొరకు నువ్వు పని చేస్తే, he will reward you. ఆయన నీకు బహుమానం ఇస్తాడు. he will reward you. ఆయన నీకు బహుమానం he will reward you. ఆయన నీకు బహుమానం he will reward you, sir. ఆయన ప్రతిఫలం ఇస్తాడు నీకు. let me finish with this one question. ఈ ఒక్క ప్రశ్నతో నేను ముగించనివ్వండి. what did you sacrifice for God? దేవుని కొరకు నువ్వు ఏమి త్యాగం చేశావు? he gave his life. ఆయన తన జీవితాన్ని మీకు అప్పగించాడు. Jesus gave his last drop of blood. ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు ఆఖరి రక్త పొట్టు వరకు. what did you do? నువ్వేం చేసావు ఆయన కొరకు? for your savior. నీ రక్షకుడు కొరకు ఏం చేసావు? he is asking you directly. సూటిగా ఈ ప్రశ్న నేను అడుగుతున్నాడు ఆయన. everyone stand up please. దయచేసి అందరూ లేచి నిలబడదాం. close your eyes. దయచేసి మీరు కళ్ళు మూసుకోనండి. I can keep on talking about people. ఇదిగో ఈ విషయాలు ఇంకా ఎన్నో నేను వివరించగలను. the world may ignore you. ఇదిగో లోకము నిన్ను తృణీకరించొచ్చు. the world may reject you. లోకము నిన్ను తృణీకరించొచ్చు. the world will not accept you or acknowledge you. ఈ లోకము నిన్ను అంగీకరించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. నువ్వు ఏది చేసినా remember. ఇదిగో పరలోకములో whatever you lose, నువ్వు ఏది పోగొట్టుకున్నా will be remembered in heaven. పరలోకములో అన్నీ జ్ఞాపకం తెచ్చుకోబడతాయి. just check yourself. నీ జీవితాన్ని పరీక్ష చేయి. you may say I throw some offering. ఇదిగో నేను దేవునికి ఏదో అర్పణ ఇచ్చాను అనుకోవచ్చు. did it affect you? అది నీ జీవితాన్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? is it because of your sacrifice? అది ఏమైనా త్యాగంగా అనిపించిందా? just think about for a minute. ఒక్క నిమిషము ఆలోచించేయండి. I leave it in the hands of the bishop to pray. ఇదిగో బిషప్ గారికి ప్రార్థన చేయడానికి నేను I'm not going to give an altar call now. ఇదిగో నేనేదో మీకు ఆల్టర్ కాల్ ఇప్పుడు నేను it is ఇవ్వట్లేదు. between you and your God. ఇది నీకు నీ దేవునికి సంబంధించింది. the end result of missions connect is this. మిషన్ పరిచర్య యొక్క అంతిమ గురి the Lord is crying, whom shall I send? ఇదిగో పరలోకము నుండి ప్రభు కేక వేస్తున్నాడు, నేను ఎవరిని who will go for me? నా కొరకు మా నిమిత్తం ఎవరు వెళ్ళుదురు? who will surrender himself and his possessions? ఇదిగో తనను తన యొక్క కలిగిన సమస్తాన్ని ఎవరు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? up to you to decide. ఇదిగో ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. I surrender all. I surrender all to thee, my precious Savior. I surrender all. Everybody sing along. I surrender all. I surrender all to thee, my precious Savior. I surrender all to Jesus. I surrender humbly at his feet I bow. Worldly pleasures all forsaken, take me Jesus, take me now. I surrender all. I
Jesus Savior, I surrender now. దయా కనికరగల మా దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాం. నీ బలమైనటువంటి వాక్యమే వినడానికి సహాయం చేసావే కాబట్టి స్తోత్రం. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి విధానం తలంచుతున్నాము తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ఉద్దేశం ఈ రాత్రి సమయంలో మాకు తెలియపరిచి ఉన్నావే కాబట్టి నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. మా పరిస్థితి ఏదైనప్పుడు కూడా నీవు మమ్మల్ని రక్షించావే కాబట్టి మేము ఘనపరచబడిన వారుగా ఉంటూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యాన్ని వినడం మాత్రం కాదే కానీ ఎప్తా ఎలాగా ధైర్యంగా తన జీవితంలో ముందుకు సాగడకు తన అప్పగించాడో, ఆయనని మీరు హెచ్చించారో అలాగా మమ్మల్ని కూడా దీవించమని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, నీ సేవ ఎంతో ఘనమైనది. సేవ చేయుటకు మమ్మల్ని పిలుచుతున్నావే కాబట్టి స్తోత్రం. ఈ పరిచర్యలో ముందుకు సాగడకు సహాయం చేయమని ఈ మొదటి రోజు పొద్దుట సమయంలో ప్రభు మాతో మాట్లాడినావు. ఈ సాయంకాల సమయంలో మాట్లాడినావు. తన దాసుని నీ చేతిలో వాడుకున్నావు. మిగిలిన 2 రోజులు కూడా జరగబోతున్నటువంటి అన్ని మీటింగ్లో నీ హస్తంతో ఉండి తన దాసుని ఆరోగ్యంతో, బలముతో, శక్తితో, అభిషేకంతో మాట్లాడడానికి సహాయం చేయమని, ఇంతవరకు నడిపించినటువంటి మహాదేవుడు ఇంకా నడిపించమని, మరి రేపుడు ఎల్లుండి కూడా ఇంకా అనేకులు ఈ పట్టణము నుంచి వచ్చి ఈ వాక్యాన్ని వినుటకు మీరు సహాయం చేయమని, మేము కూడా అందరినీ తీసుకురావాలని మాకు సహాయం చూపించమని, స్తుతియు ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో దీవెనతో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోడు ప్రత్యేకంగా ఈ సేవతో ఎల్లప్పుడూ ఉండగలుగునుగాక. ఆమేన్.